హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్ మార్మలన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలన్న విత్ సుదర్శన్ అన్న విత్ అనిల్ అండ్ 7200 సమర్పించు. ఇక్కడ బాసర IIITలో విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. చదువుల తల్లి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపింది. ఒక నెల రోజుల్లోనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తానంటూ ఆమె చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులు విశ్వసించి రేపటి నుంచి అంటే ఇవాల్టి నుంచి క్లాసుల్లోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ చదువుల తల్లి మొదటి రోజే పోతే ఇల్లు ఉండకపోతుండే, ఈ పంచాయతీ ఉండకపోతుండే, ఈ ఆందోళన జరగకపోతుండే. దీనికి ప్రధాన కారణం ఉంది. నిన్న వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇవాల్టి నుంచి 10,000 మంది పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఓల్డ్ స్టూడెంట్స్ 10,000 మంది పూర్వ విద్యార్థులు మేము మీ సమ్మెకు మేము మద్దతు అంటే మీ ధర్నాకు మద్దతు తెలియజేస్తాం, మేము కూడా వచ్చి పాల్గొంటామని చెప్పారు వాళ్ళు. దీంతో భారీగా మొత్తం పరిస్థితి అంతా కూడా ఉల్టా అయిపోతుంది. ఇదంతా కాకుండా ఉండాలని చెప్పేసి రాత్రి 12:30కు నిన్న రాత్రి 12:30కు మేడం పోయి రాత్రి 12:30 దాకా చర్చలు జరిపి ఏదో అలా నచ్చే ప్రయత్నం చేసింది. ఇట్లా ఉద్దేశం వచ్చింది. సో బాసర IIIT విద్యార్థుల బాధలు ఏమీ తొలగిపోలేదు, కానీ మొత్తానికైతే ఒక నెల రోజుల వరకు గడువు, దయచేసి ఒక నెల రోజులు గడువి అని చెప్పి విద్యార్థులను సబితా ఇంద్రారెడ్డి వేడుకుంటే ఒక మహిళగా ఆమెకు అవకాశం కల్పించారు విద్యార్థులు. మరి 1 మంత్ తర్వాత, ఎందుకంటే మాట మీద నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసేది ఉంటే కేటీ రామారావు చెప్తుండే వీసీ నియమిస్తాం ఇవన్నీ సెట్ చేస్తామని చెప్తుండే. ఎప్పుడైతే అయ్యా కొడుకులు చెప్పలేదో ఇది ఉత్తదే. వాళ్ళు విద్యార్థులు కూడా అయ్యా కొడుకుల నుంచే కావాలంటా ఉన్నారు ఆమె. కానీ ఆఖరికి విద్యాశాఖ మంత్రి వచ్చి చెప్పింది కాబట్టి కొద్దిగా వినేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే ముంగడబడే కార్యక్రమం కాదు, మళ్ళీ ఏడేసిన గొంగడ ఆనే ఉంటుంది. కేసీఆర్కి ఎప్పుడు అక్కడ అలజడి రేగాలనుకుంటాడో అప్పుడు దాన్ని గెలుపుతూ ఉంటాడు అన్నట్టు. సో ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఇక మాట మీద నిలబడతారా లేకపోతే మాట పక్కకి నిలబడతారని చూడాలి. మాట పక్కకే, మాట మీద ఏమి ఉండరాలు. వెలుగు దినపత్రిక చూద్దాం. 4వ ఈడీ ముందుకు రాహుల్. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ 4వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల. జూలై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇవాళ నేవీ 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లు. ఆందోళన వద్దు, మేము ఉద్యోగాలు ఇస్తాం. అగ్నిపథ్ ఆందోళనకారులకు ఇండస్ట్రియలిస్టుల హామీ. అగ్నిపథ్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది. జూలై నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎయిర్ ఫోర్సు, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తేదీలను ప్రకటించింది. మంగళవారం నేవీ నోటిఫికేషన్, ఈ నెల 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులను 4 సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారంటూ ఇక అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదలైందట. ఆన్లైన్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తన పట్టు మీదనే ఉంది, ఆ పట్టును కొనసాగిస్తూనే ఉంది. ఎన్ని ఆందోళనలు, ఎన్ని గందరగోళ పరిస్థితులు ఎదురైనా దీని ముందు తీసుకుపోయేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేసింది. ఇవాళ 3 ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆ తర్వాత ఆర్మీ, ఈ త్రివిధ దళాధిపతులతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ భేటీ కాబోతా ఉన్నాడు. గంటన్నర పాటు గాలిలోనే హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో కేబుల్ కార్ మధ్యలో ఆగిపోవడంతో గంటన్నర పాటు గాల్లోనే 11 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా కిందికి దించారు. అమ్మా చాలా డేంజర్ ఇది ఘోరం అన్నావు. సర్కారు బడికి తాళం వేసిన తల్లిదండ్రులు 130 మంది స్టూడెంట్లకు 3 టీచర్లను నియమిస్తారా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట ప్రైమరీ స్కూల్కు తల్లిదండ్రులు తాళం వేశారు. 130 మంది స్టూడెంట్లు ఉంటే 3 టీచర్లతో ఎట్లా బోధన జరుగుతుంది? ఇది సాధ్యమేనా? మీ పోరగాళ్ళు ఉంటే గట్లనే చేస్తారా? నేను అందుకోసమే నిన్న మా పాప అంగన్వాడీ కోసం అని పోయినా, తిరిగి ఇగో అంగన్వాడీ స్కూల్కి పోయినా నేను నిన్న మా పాప రేయడానికి.
ఈమె 12 రికార్డులు రాయన్నట టీచర్. రికార్డులకే సరిపోతుంది. రికార్డులకే సరిపోయింది ఆమె పని అంతా. 40 మంది పిల్లలు ఉన్నారు. ఓ 30 మంది దాకా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎన్రోల్ చేసుకున్నారు. ఈ ఒకటే రూము. ఇంట్లోనే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, ఇంట్లోనే అన్నీ ఉంటాయి అన్నీ. ఇక ఆడికేళ్ళు ఏం చేసినా ఇక సర్కార్ ఏది గవర్నమెంట్ స్కూల్కి పోయినా, గవర్నమెంట్ స్కూల్కి పోయి కూర్చున్నా. వాళ్ళ బాధలు ఈడ 500-600 మంది పిల్లలు ఉంటే 9 మంది టీచర్లు. ఇక చెంగిచెర్ల కాడ 700 మంది ఉంటారు. వాళ్ళదైతే ఇంకా వర్ణనాతీతం. ఇలా టీచర్లు లేనేం లేరు. ఇదివరకు విద్యా వాలంటీర్లు ఉంటుండే, వాళ్ళనన్ను ఇచ్చిదాలుగా పెట్టుకున్నా అంటే కూడా ఇస్తలేరు. ఇప్పుడు 700 మంది పిల్లలకు 9 టీచర్లు అంటే 9 మంది టీచర్లు ఎట్లా ముంగడబడుతుంది ఆ బడి? ఏంది లెక్క ఏంది దీనికి? ఏంది ఇప్పుడు సర్కార్ బడులలో ప్రభుత్వ అధికారుల పిల్లలు, ప్రభుత్వాన్ని నడిపే నాయకుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు ఉంటే బడులు గిట్లుంటాయా? దెబ్బకే 15 మంది సాంక్షన్ అవుతారు. దీనికి వీటిని నిర్లక్ష్యం ఎందుకు చేస్తారంటే వీళ్ళు రాకనే రాజకీయ నాయకుల పిల్లలు నేను లేయాలి. అందుకోసం నిన్న పోయినా, నిన్న అక్కడ మధ్యాహ్న భోజనం కూడా చేసిన. అక్కడ మధ్యాహ్నం టైం కూడా మధ్యాహ్న భోజనం కూడా చేసిన. ఓకే, ఇక గదే 150 మందికి అదే చారు. నిన్న కోడిగుడ్డు కూడా స్కూల్లో. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చెప్పగలుగుతారు? ఇంకా బడిదారు చెట్ల కింద, ఈ హైదరాబాద్లో చెట్ల కింద. ఇప్పుడు వానలు వస్తే పరిస్థితి ఏంది? చెట్ల కింద చదువా? నువ్వు ఒకసారి పోయిరా చెంగిచెర్ల స్కూల్ కాడికి పోయిరా. నువ్వు ఇలా పోయి ఇలా మంగళవారం కదా, ఇవాళ ఉంటుంది బడి. పోయి ఒక్కసారి చూసుకురా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది అని. ప్రత్యక్ష ప్రసారంలో చూడు, వృత్తకు కాదుగా ఏం చదువుతుంది ఏం కథ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అడిగిపోతే ఘోరాతి ఘోరం స్కూళ్ళల్లో తాళం వేస్తూ ఉంటే వీళ్ళకు ఉండాల్సింది మళ్ళా ఒక టీచర్ 10 క్లాసులు చెప్పాలి. ఒక టీచర్ 10 క్లాసులు ఎట్లా సాధ్యం అవుతుంది? ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం రెండింటికి వీళ్ళే చెప్పాలి. ఇక వీళ్ళే చెప్పి మరి వీళ్ళకు సర్కార్ బడిని సత్యనాశనం చేసే కార్యక్రమం కాకపోతే ఏంది? విద్యా వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేసినా? ఉన్నదాన్ని దగ్గరకు వచ్చేది కదా ఇవాళ. మినిమం అలానే చెప్తుండే పాపం. సో ప్రజలారా, ఎవరైనా విద్యావంతులు ఉంటే మీ స్థానిక పాఠశాలలో ఒక గంట సేపు క్లాస్ తీసుకునే ప్రయత్నం చేయండి. హెడ్ మాస్టర్ గారికి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవకాశమే లేకుండా పోయింది. టెట్టు పూర్తయిన వాళ్ళనో వీళ్ళనో తీసుకొచ్చి తెలిసేపు చెప్పే రాదురా, పోయేదేముంది? సర్కార్ బడులు మారాలంటే బడ్జెట్లో విద్యా వైద్యానికి 40% కేటాయింపులు జరగాలి. అవి నీతివంతంగా ఖర్చు పెట్టబడాలి. అప్పుడు మాత్రమే మారుతుంది. ఇవేం చేయదు మన సర్కారు. దున్నపోతు మీద వానబడ్డా, మన సర్కారు మీద వానబడ్డా ఒకటే. 50,000 మందితో యోగా డే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా డే వేడుకలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక చిత్రం తీసుకోవచ్చు. యోగా డే ఇవాళ యోగా డే కదా, ఒక్క నిమిషం ఆగురు. యోగా డే గురించి ఇక్కడ ఏదో ఉంటుంది. యోగా డే ఎట్లా జరుగుతుంది ఏం కథ అని. వెంకయ్య నాయుడు కూడా వస్తూ ఉండంటే యోగా డే వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి చూడండి. బీజేపీ ఆఫీస్లో జరుగుతున్న యోగా డే వేడుకల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే జరుగుతున్నాయి అక్కడ. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో యోగా డే వేడుకలు ఇగో ఇవి. రైట్, అట్లా యోగా డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పరేడ్ మైదానంలో 50,000 మందితో యోగా డే అంటే పుట్టుకున్న ఒక గాలివాన వాడిని అంటే ఒటిదే అవుతుంది 50,000 మంది యోగా. అప్పుడు యోగా కాదు, రన్నింగ్ అవుతుంది అప్పుడు. అయితే విషయం ఏదైనా కూడా యోగా చేయడం అనేది మంచిదనేది చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక యోగాతోనే యోగాసనాలు వేయించేటోడు రామ్దేవ్ బాబా. అంతే.
రామ్దేవ్ బాబా యోగకి యోగాసనాలు యోగకి యోగా నేర్పిస్తాడు. యోగా నేర్పిస్తాడు. అటువంటి మనిషి మన తానుండు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఇవన్నీ ఒక దిక్కు పెడితే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతి. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణకు జాతిపిత 100%. తెలంగాణకు కేసీఆర్ అని చెప్పుకుంటా ఉంటారు ఈ బడివేలంతా కానీ పక్కదారి పట్టించే ప్రయత్నం 100% తెలంగాణకు జాతిపిత జయశంకర్ సారు. జయశంకర్ సారు నిమ్న కులంలో పుట్టిండు కాబట్టి ఆయన జాతిపిత కాలేకపోతుండా. కేసీఆర్ అయితే జాతిపిత అవుతాడా? ఏం జాతిపిత కేసీఆర్? ఇవాళ కనీసం జయశంకర్ సార్ ఫోటోకి దండేస్తావా కేసీఆర్? ఇవాళ కనీసం ఒక కార్యక్రమం అన్న చేసిరా? శ్రద్ధాంజలి కట్టించేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అన్న వేసినవా? జయశంకర్ సార్ లేకపోతే నువ్వెవడివి? నీ కాందాలు ఎక్కడిది? నీ 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 మీ జీవితాలు ఎక్కడివి? జయశంకర్ సారు తన జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కోసం పోరాటం చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇన్న తర్వాత చనిపోయాడు. 11 సంవత్సరాలు అయింది సారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు కేసీఆర్ ఎట్లా మోసం చేసిండు ఎరికేనా? 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అయితే టీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలని చెప్పి యూపీఏ భావిస్తే ఆ సీటు జయశంకర్ గారిని తీసుకొద్దాం మనం రాజ్యసభ కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేసీఆర్ చెప్తే లేలే అట్లా కాదని చెప్పి ఇదే సీటును వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమ్ముకున్నాడు కేసీఆర్. ఆ అమ్ముకున్నటువంటి సీటులోనే కేవీపీ రామచంద్రరావు అనే ఇంకో విలమైన వచ్చాడు. జయశంకర్ సార్ ఇట్లా మోసం చేసింది ఈ బ్యాచ్ అంతా. జయశంకర్ సార్ను రాజ్యసభకు పోకుండా అడ్డుకున్న దుర్మార్గుడు ఇలా పోయి పూలదండ వేస్తాడంటే మనం నమ్మను కూడా నమ్మలేం. అటువంటి మనిషి తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ పుట్టుడు తెలంగాణ పేద ప్రజల అదృష్టం. జయశంకర్ సార్ కష్టపడితే దాని ఫలితాన్ని అనుభవిస్తుంది ఇగో ఈయన బాతాల పోషెట్టి. జయశంకర్ సార్ నీకు నిజంగా ఈ భూమి మీద తెలంగాణ అనే పదం ఉన్నన్ని రోజులు ఉంటావు సార్. నువ్వు ఉండాలి కూడా. ఇది ఒడవని ముచ్చట అని జయశంకర్ సారు ఆలోచన విధానాన్ని తెరకెక్కించిండ్రు కొంపల్లి వెంకటగౌడ్ అని ఓ సోదరుడు, మంచి కవి రచయిత తెరకెక్కించిండు. ఒడవని ముచ్చట అనేటువంటి బుక్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒక్కసారి వినురి, సార్ పడ్డ కష్టం అంతా తెలుస్తుంది. ఇటువంటి కేసీఆర్ సార్ను కూడా ఎట్లా ముంచిండో సార్కు తెలుసు. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ద్రోహులంతా వస్తారు, మరొక ఉద్యమం కూడా చేయాల్సి ఉంటుందన్న మాట చెప్పిండు జయశంకర్ సార్. అదే చేయాలి ప్రజలారా మనం. గురుకుల ఇదేంటి మీద డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఉండలేక తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్న జనం, సవలతుల ఊసెత్తని కాంట్రాక్టర్లు, డ్రైనేజీలు, రోడ్లు కూడా చక్కగా లేవు. 2,91,057 ఇండ్లు కడతామని చెప్పి 7 ఏళ్లలో పూర్తి చేసింది 1,13,535 ఇండ్లే. పంపిణీ చేసిందేమో 17,000 మాత్రమే. ఇట్లుంటుంది సార్ తోటి. కరెంటు లేక ఇండ్లకు తాళాలు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పెద్దగుండు ప్రాంతంలో 80 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల 10న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గ్రాండ్గా ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కరెంటు కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఇళ్లలో ఉండలేక లబ్ధిదారులు ఇలా తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇండ్ల మధ్య ఇంటర్నల్ రోడ్లు కూడా వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉందంటూ ఇది కథ మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అల్లుడు వస్తే ఇప్పుడు కోడి పిల్లలకు అమ్మాల్సిన పని లేదు, తాళం వేస్తే కోడి గమ్మి ఉంటుంది, అల్లనే ఉంటుంది. ఇంట్లో ఉండాలంటే బుగులైతున్నది. అనిల్ గాడ డబుల్ బెడ్రూమ్ ఇలా బాధితురాలు వచ్చింది తీసుకురా. ఇంట్లో ఉండాలంటే బుగులైతున్నది. మా ఊర్లే లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రు తప్ప డబుల్ బెడ్రూమ్ కాలనీలో సవలతులు కల్పించలేదు. ఇళ్లలో కరెంట్ లేదు, నీళ్ళు వస్తలేవు, వాడిన నీళ్లు పోయేందుకు డ్రైనేజీలు లేవు, రోడ్డు కూడా లేదు, గోడలు పగుళ్ళు పెట్టి ఈ వానలకు ఎప్పుడు కూలుతాయి అన్నట్టున్నాయి. ఇంట్లో ఉండాలంటే బుగులైతున్నదని చెప్పి తిరగమల్ల పార్వతి, పోలేనుగూడెం, సూర్యాపేట జిల్లా చెప్తా ఉన్నది. ఎప్పుడు కూలితే తెలియదు డబుల్ బెడ్. ఒత్తిగానే ఇట్లా అంటే ఊగుతుంది గోడ, ఇట్లా అనగానే ఇట్లా అంటారు గోడ. డాన్సు గా గోడలు గా కథ.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ను ప్రారంభించి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సగం ఇండ్లు కూడా కట్టలేకపోయిన రాష్ట్ర సర్కార్ పంపిణీ చేసిన కొద్దిపాటి ఇండ్లలోనూ సవలతులు కల్పించడం లేదు. సవరించిన రేట్ల ప్రకారం ఆయా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ లాంటి సవలతులు కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉన్న ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ సరిపోవడం లేదంటూ ఇండ్లు కట్టి వెళ్ళిపోతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేని కాలనీలో కనీసం కరెంటు, నీళ్లు లేని ఇళ్లలో ఉండలేక జనం తాళాలు వేసుకొని పాత ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. కట్టిన ఇళ్లలోనూ ఇచ్చింది 15%. పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటూ 2015లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర సర్కారు గడిచిన 7 ఏళ్లలో సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2,91,057 ఇండ్లు, జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000, జిల్లాల్లో 1,91,057 కట్టిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో 56,066 ఇండ్లను నిర్మించి 3,350 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. ఇక జిల్లాలో 57,469 ఇండ్లు పూర్తి చేసి 13,650 ఇండ్లనే అందజేశారు. మొత్తం మీద 1,13,535 ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మించగా లబ్ధిదారులకు అందజేసిన ఇండ్లు 17,000, అంటే 15%. ఇండ్లు కట్టి వదిలేస్తున్న కాంట్రాక్టర్లు. ఆయా చోట్ల కట్టిన ఇండ్లు తక్కువగా ఉండడం, కనీస సవలతులు లేకపోవడంతో పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు వెనకాడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులు లీడర్ల ఒత్తిడితో లాటరీ తీసి లబ్ధిదారులకు అందజేస్తున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లలో కరెంటు, నీళ్లు లాంటి కనీస సవలతులు లేకపోవడంతో జనం తిప్పలు పడతా ఉన్నారంటూ ఇగో మన కలల ఇల్లు ఇది. ఏ ఊరమ్మా ఇది? ఒక్కరండి, ఆమె నమ్మ నీకేనా ఇల్లు? ఏ ఊరమ్మనిది? ఇక్కడ అమ్మాయికి ఇయ్యన్నా, ఇటు తిరుగు తల్లి, అటు తిరిగమ్మా. ఏ ఊరు నీది? కిష్టాపురం సార్. కిష్టాపురాలు రాష్ట్రంలో 56 ఉన్నాయి. ఏ జిల్లా? కూసుమంచి మండలం. ఏమైందమ్మా నీకు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు సార్, ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు. ఈ తాళం చేయాలి అవేనా? నిమ్మర్ అది ఇది 26వ ఇల్లు నీకు కేటాయించారు. కేటాయించిన తర్వాత ఏమైందంటే నీకు అభ్యక్షణ పెట్టామని పెట్టారు. ఇది పాతది పెరసింగారుల మా తల్లిగారు, అక్కడ అత్తగారు, కృష్ణాపురం తల్లిగారు. అయితే 20 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాం. అక్కడ మా అబ్బాయి పుట్టతోలుగా కొంచెం బేస్మట్టంగా కట్టినాం. అయితే అది చూపించి ఇప్పుడు ఇల్లు ఇచ్చినాక అల్లకి పోయినాక కావాలని నాయకులు, టిఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు, కావాలని ఆ బిల్లు కాగితం తీసుకొచ్చి నీకు అభ్యక్షణ పెట్టినా మేడం ఆగమన్నదని లాకేసారు. నీ ఇల్లు గుంజేసుకొని లాకేసారు. మీరు అప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు? ఆ ఇంట్లో 2 రోజులు ఉన్నాం. ఇచ్చినాక మళ్ళీ తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు? లాకేసి పోలీసులు, ఎంఆర్ఆర్, ఆర్ఏ గారు వచ్చి లాకేపించారు. లాకేపించి విచారణ చేసి అక్కడైతే నీకు కాదు. ఎంతమందికి ఇచ్చారు? మొత్తం 30 ఇండ్లు. 30 ఇండ్లు 29 ఒకే అయినాయి. నాదొకటి ఆపారు. ఈ 7 పెద్ద మనుషులు నిర్ణయించి ఇచ్చారు. ఎవరు? సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నాగలింగము, వెంకటేశ్వర్లు. ఈ దామోదర్ రెడ్డి ఎవరు? దామోదర్ రెడ్డి ఆయన దామోదర్ రెడ్డి, కేశవరెడ్డి, లింగారెడ్డి నాయకులందరూ. వీళ్ళు బలహీన వర్గాలకు ఇల్లు పంచకాడు వీళ్ళు డిసైడ్ చేసి 30 ఇండ్లు ఒకే చేశారు. 30 ఇండ్లు ఒకే చేసి తీర్మానం రాసి లేదు అసలు. పోయినసారి ఎవరు కోట్ వేసినావమ్మా? పోయినసారి కేసీఆర్ కి వేసినాం. ఈసారి కూడా వేయాలి. మీరు ఎట్లనే చేసి వేస్తావా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది. వేస్తావా కేసీఆర్? ఇంకా వేస్తామా? ఇగో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదండి, ఈ టాపిక్ వచ్చిందని పిలిచిన నిన్ను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే కరెంటు లేదు, నీళ్లు లేవటమ్మా, తాళాలు వేసుకొని పోతురు ఎక్కడోళ్ళు అక్కడ. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్భుతంగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? మంచిగా అయితే ఏమంతా లేవు. ఇక్కడ కొద్దిగా నీళ్లు కూడా తక్కువ వస్తున్నాయి. ఏం లేదు. ఇక మొన్ననే 3 నెలల క్రితం పంచారు. ఇస్తే బాగని మంచిగా అసలు మాకు లేదు. బేసి మట్టం కొంచెమే కట్టినాం, అది చూపించి తీసేశారు. లేదు ఇందిరం ఇల్లు అప్పటిది. ఇందిరం ఇల్లు ఇచ్చిరా మీకు అప్పట్లో? ఇల్లు కూడా కట్టలే, కాకపోతే 2 వరుసలు బేసి మట్టం కట్టి గొడవ ఆరోగ్యం బాగాలేక అది ఆఫ్ చేసినాం. 20 ఏళ్ళ నుంచి వచ్చి కూడా కిష్టాపురాలు ఏమన్నాం. ఆధార్ కార్డు, ఓటు హక్కు అన్ని కూడా కిష్టాపురాలు. ఇప్పుడు మీరేమంటారు? మీకేం కావాలంటారు? మాకు నా ఇల్లు నాకు కావాలి. మరి ఏమంటున్నాడు ఆయన? సర్పంచ్ అంటే నాకు తెలియదు. ఒకళ్ళు అడిగితే ఒకళ్ళు మాకు తెలియదు. ఖాళీ చేయించింది ఎంఆర్ఆర్ వచ్చింది, ఆర్ఐ గారు వచ్చారు, పోలీసులు వచ్చారు, ఖాళీ చేయించారు. మళ్ళీ అది వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా? వేరే తంగిల నాగరాజు అని బీసీ ఆయనకి ఇస్తారు.
ఆయనకి ఇల్లు లేదా? ఆయనకి ఇల్లుంది ప్లాట్ ఉంది, మెకానిక్ షెడ్ ఉంది. ఎందుకు ఇస్తున్నారు? తెలియట్లేదు అదే. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆ, నువ్వు కూడా నాయకుడు. మాకంటే మేము పేదవాళ్ళం, మేము తిరగలేము కదా. అంటే ఓట్లప్పుడు ఓట్లు వేయించుకుంటారు, లేకుంటే లేదు. మాకు తిరిగేటోళ్ళు తెలియగలరు. మా ఆయన కూలిపోయినా మేము తిరిగేటోళ్ళం కదా, వాళ్ళు నాయకులు కదా. కూర్చొని మాట్లాడతాను. కూర్చో. ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంచాయతీ. ఉన్న కాడ నేను ఈ పంచాయతీ, ఉన్న కాడ ఆ పంచాయతీ, లేని కాడ ఈ పంచాయతీ. గురుకులాల జాబ్స్ కు ఆగస్టులో నోటిఫికేషన్. అన్ని సొసైటీల్లో కలిపి 9,096 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారుల ఏర్పాట్లు. త్వరలో కాదు, స్కూళ్లు స్టార్ట్ అయిన సన్నాసులారా ఫస్ట్ డిఎస్సి వేసేది. పుస్తకాలు గతి లేవు, యూనిఫామ్లు గతి లేవు. మేము 2 భాషలు ఇస్తాం. ఈ డైలాగ్ ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయ్యారా నాయన సన్నాసి. డిఎస్సి నోటిఫికేషన్ అయ్యి ఫస్ట్ పోరగాళ్ళ చదువులు స్టార్ట్ అయినాయి ఆడ. ఇక ఈయన ఇప్పుడు మొదలు పెడితే వచ్చే ఏడాది కూడా అందరూ ఇంకేడైతే. గురుకులాల జాబ్స్ కు ఆగస్టులో నోటిఫికేషన్. అన్ని సొసైటీలో కలిపి 9,096 ఖాళీలు. అది కూడా క్వశ్చన్ మార్కే కానీ ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏదాం ఎలక్షన్ అయిపోయినని చెప్తాడు. త్వరలో గురుకులాల జాబ్ నోటిఫికేషన్ రానుంది. ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. సొసైటీల వారీగా ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయినారట. ఇలా మాటలు ఇంటే రేపు పొద్దుగాలనే. బాసల IIIT విద్యార్థులతో చర్చలు సఫలం. మంత్రి హామీతో ఆందోళన విరమణ. నేటి నుంచి క్లాసులకు. అర్ధరాత్రి వరకు క్యాంపస్ లో చర్చించిన మంత్రి సబితా. నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తా, త్వరలో వీసీ నియమిస్తాం, 15 రోజుల్లో మళ్ళీ వస్తానని వెల్లడి. 15 రోజులు అంటే ఇవాళ ఎన్ని తారీఖు? 21. ఈ నెల ఎంత? 31. 5 తారీఖు పెట్టుకోరి. జూలై 5 తారీఖు రోజు మళ్ళీ పోవాలి మేడం ఆడికి. 6 తారీఖు అనుకోరాది, 7 అనుకోపో. బాసర IIIT విద్యార్థులతో అర్ధరాత్రి వరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, స్టూడెంట్ల డిమాండ్ మేరకు అతి త్వరలో రెగ్యులర్ వీసీ నియమిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మళ్ళీ క్యాంపస్కు వస్తానని చెప్పారు. ఇందుకు విద్యార్థులు అంగీకరించి ఆందోళన విరమించారు. మంగళవారం నుంచి క్లాసులకు హాజరవుతామని ప్రకటించారు. ఇన్ఛార్జ్ వీసీ రాహుల్ బొజ్జాతో కలిసి సోమవారం రాత్రి IIIT క్యాంపస్కు చేరుకున్న సబితా స్టూడెంట్స్ తో రాత్రి 9:30 గంటల తర్వాత 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. ల్యాప్టాప్స్ పంపిణీ, క్వాలిటీ ఫుడ్ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరు కావాలని కోరారు. మొక్కవోని ధైర్యంతో వారం రోజులుగా బాసర IIITలో వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వీసీ నియమించాలని డిమాండ్తో వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఎండానక వాననక లెక్క చేయకుండా క్యాంపస్లో కూర్చొని నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కవోని ధైర్యంతో దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్ బయట కొద్ది రోజులుగా వందలాది మంది పోలీసులు మోహరించారు. స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చే వాళ్ళని అరెస్ట్ చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. స్టూడెంట్ల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల లీడర్లను, విద్యార్థి సంఘాల నేతలను, ఆఖరికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వచ్చారంటూ మొత్తానికి సబితా ఇంద్రారెడ్డి పోయి సంధాయించి వచ్చింది ఒక నెల రోజులు. రాత్రి 12:30కు. ఈ తాత్కాలికమే, ఇదేం ముగడబడేది కాదు. ఎందుకంటే సబితమ్మకున్న పవర్ ఏందో సబితమ్మకు కూడా ఎరికే. సికింద్రాబాద్ దాడుల్లో నిందితులు 56 మంది, 46 మంది అరెస్టు, పరారిలో 10 మంది. A1గా కామారెడ్డికి చెందిన మధుసూదన్. రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి. వీళ్ళందరూ ఎవరంటే పాపం లాస్ట్ ఉంటారు కదా, అందరు కొట్టుకుపోయినాక నిలబడడం ఏమైంది సార్ అనగా ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తే అసలు కథ మొత్తం టీఆర్ఎస్ బ్యాచ్ వెళ్తుంది. ఇలా నిరికిచ్చి అవతల పడ్డారు. 95 ప్లాట్లకు 36.83 కోట్లు. రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలంతో సర్కార్కు మస్తు ఆమ్దాని. కరీంనగర్లో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పబ్లిక్. 96% ప్లాట్లను సొంతం చేసుకున్న రియల్టర్లు. మహబూబ్ నగర్లోను ఫుల్ డిమాండ్ అట. ఇగో ఇవి అమ్ముతా ఉన్నాడు. గతంలో కట్టించినటువంటి ఇండ్లు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఇవన్నిటి అమ్ముకొని బుక్తున్నాడు కేసీఆర్. పల్లి బఠాన్లు బుక్కినట్టే. అందుకని నేను అంటుండు కేంద్రం వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు, కేంద్రం వాళ్ళు ఎట్లా అమ్ముతారు? అమ్మితే మేము అమ్మాలి కదా, మేము అమ్మాలి కదా, మేము మందికి పుట్టిన వాళ్ళమే. ఆ భూములు మాకు ఈరి మా సర్కార్ అంతా సిగ్గుండాలే. ఇవి అమ్మకప్పుకెత్తాను కావా నీకు పవర్ ఇచ్చింది. ఏమన్నా తెలివి కాలంలో అయితే నువ్వు 70,000 పుస్తకాలను పెంకినావు కదా. MSc పొలిటికల్ సైన్స్ కదా నీది. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నాడు అలా ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో. నేను పీజీ చేసేటువంటి రోజులు పీజీ చేయలేదు, పీజీ చేయలేదు. ఏక్ నంబర్ దొంగ. ఢిల్లీలో ఆ డిగ్రీ కూడా చిట్టీలు కొట్టి పాస్ కావచ్చు. ఎందుకంటే ఈయన తెలివైతే అదే కదా.
సిటీలు కొట్టో వాణ్ణి చూపెట్టు ఈయనట పుస్తకాల పురుగు అంటారట ఈయన. పుస్తకాల పురుగేనా అన్న? ఆర్కేకి తెలుసు, ఆర్కేకి తెలుసు సమాజ పురుగు. రైతులకు లాగోడి కష్టం, ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడి, విత్తనాల నుంచి కోతల వరకు ఎకరానికి 30,000 ఖర్చు, కూలీల నుంచి ట్రాక్టర్ల కిరాయిల దాకా అన్ని పెరిగినాయి. సబ్సిడీ లేక, లోన్లు రాక, వడ్ల పైసలు చేతికి అందక ఇబ్బందులు. వానాకాలం సీజన్ శురువైంది, రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడిప్పుడే పొలాల్లో పత్తి, పెసర, మక్క తదితర విత్తనాలు వేస్తున్నారు. ఈ ఏడు సాగులో విత్తనాల నుంచి కూలీల వరకు అన్ని రకాల ధరలు పెరిగాయి. దీంతో సాగుకు లాగోడి కష్టమైతాందని రైతులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా దున్నుడు ఖర్చులు, విత్తనాల ధరలు, ఎరువులు, కూలీల రేట్లు అన్ని భారీగా పెరిగాయి. ఈ ధరలు రైతుల గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. చేతుల 10,000 పెట్టుకున్న ఎకరం పంట కూడా వేయలేకపోతున్నామని వాపోతున్నారు. విత్తన సబ్సిడీ లేక, లోన్లు రాక, అమ్మిన వడ్ల పైసలు చేతికి అందక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. కిరాయిలు తడిసి మోపెడవుతున్నాయి. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మెకనైజేషన్ పై రైతులు ఆధారపడక తప్పడం లేదు. ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపడవుతున్నాయి. ఇంధన ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారినాయి. ఈయన సాయపు సంపాదన భూమ బురకపోగులకు సరిపోయినట్టు ఈయన ఇచ్చే 5,000 రూపాయలతోటి వ్యవసాయం కూడా పడుతుంది. అది ఇప్పటిదాకా గతిలేదు. ఇటువైనా రైతు బంధు టంచన్గా పడుతుంది. కేసీఆర్ బతుకున్న రోజులు ఉంటుంది రైతు బంధు. ఏది పేరా? ఇప్పుడు లేడా? ఒక పేరే కాక లేడా రైతు బంధు. ఇప్పుడు మరి ఎటుపోయినట్టు కాక కేసీఆర్ బతుకున్న రోజులు రైతు బంధు ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఉన్నవా లేవా గజ్జెప్పు? ఇట్లుంటుంది కేసీఆర్ తోటి కథ. ఈ వ్యవసాయం ఇట్లా నాశనమైంది, విద్యారంగం అట్లా నాశనమైంది, నిరుద్యోగుల బతుకు ఇట్లా కేసుల పాలైపోయింది. ఇగో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సాగు ఇగో గీడికొచ్చింది. ఏమున్నదా తెలంగాణ? ఇంకేమన్నా ఉన్నదా తెలంగాణ? ఇంకేమన్నా పాడైందా ఈ తెలంగాణలో? లూటిపోయిన చేను అయినట్టు అయింది తెలంగాణ. లూటిపోవడం అంటే ఎరికే కదా మీకు లూటిపోవడం అంటే. అంతా అయిపోయిన తర్వాత లూటి పోయింది అంటారు. అదే లూటిపోవడం అంటే తెలుసు కదా మీకు మిత్రులారా. లూటిపోవడు ఉచిత పథకాలకు డబ్బుల కాశ పడితే ఇలానే ఉంటుంది. ప్రజల ఆలోచన ప్రజలకు కూడా రావాలి. లూటిపోవడు అంటే మొత్తం చేనంతా కోసేసినాక ఇక అయిపోయింది అని వెళ్ళిపోయిన తర్వాత ఆడో గింజ మిగిలితే ఎవరైనా పోయి లూటిపోయిన చేనులు ఏరుకుంటారు అన్నట్టు. అది తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం దులిపిండు కేసీఆర్. ఇట్లా ఏది మన రేగు చెట్టును దులిపిండు మొత్తం. ఈ అన్ని ఏరుకొని పోయి బుక్కిండు. ఇక ఇప్పుడు ఏమన్నా ఉన్నాయంటే చెట్టు మళ్ళీ గురి పెడుతుందని చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఈ చెట్టు మొక్కజొన్న కంకులు ఉంటే అన్ని తీసుకొచ్చిన తర్వాత అంతే. కేసీఆర్ బతుకుండేదాకా ఉంటుంది రైతు బంధు అంటే మరి పోయిండా ఏందని అడుగుతున్నారు జనం. గాడికి వచ్చింది నీ కథ. తెలంగాణ రాష్ట్రం లూటిపోయిన రాష్ట్రానికి ఈ పోటుగాడు కావాలి. లూటిపోయిన సేనికి ఈయన పెద్ద పటేలు కావాలన్నట్టుగా కేసీఆర్ అసలు సిపాయి. కేసీఆర్ ఉండగా రైతులకు అన్యాయం జరుగుతుందా? కేసీఆర్ ఉండగానే జరుగుతుంది, ఇంకెవడున్నా జరగదు. ఇగో ఇది కేసీఆర్ కథ. వెలుగు దినపత్రికలో ఉన్నాడు. ఇక నిన్న ఒక గమ్మతి ముచ్చట, ఆడ పత్తాలు ఆడుకుంటా దొరికిరాయా ఏడా. ఇగో చెప్పలేదు ఇక్కడ పైసలు బాగానే గట్టిగా జరాని పైసలు లక్షలకు తీసాడు పెట్టి కూర్చోబో. ఇబ్బంది అయితే మొత్తం నేను చెక్ చేస్తాను. పెట్టాను చూడు. లక్షల కోట్లు నడుస్తుంది కదా వ్యవస్థ. చూడు పత్తాలాట. తీసిన కొద్దిగా వెళ్తున్నాయి కదా పైసలేనా అవి? ముందు మేము చెక్ చేసి చిల్లి గవర్నమెంట్ అవుతుంది మీ దగ్గర.
తీసినా కొద్దిగా పైసలు ఎదురు ఉన్నాయి కదా, ఏంది? ఇక చూడు, పైకి రా. హో, ఇగో ఇది నిన్న సార్లు అలా కార్లు అలా కార్లు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కాడ పేకాట ఆడుతున్నారట. పేకాట ఆడితే పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు. ఇక పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్న తర్వాత గమ్మతి ముచ్చట ఏంటంటే, ఈ అంశాన్ని బయటికి రాకుండా అత్యంత జాగ్రత్తగా చూడాలి, కాపాడాలి అనే ఉద్దేశంతో ఇగో మొయినాబాద్ పోలీసులు 12 లక్షల పైసలకు దొరికినాయట. ఇగో ఎవరెవరంటే కె శ్యామ్ సుందర్ రెడ్డి ఆటగాళ్ళు, జహాంగీర్ ఎండి జహాంగీర్, ఎంపీ పాండు, ఎం మహేందర్ రెడ్డి, సురేష్, రవీందర్ రెడ్డి, పి ప్రశాంత్, మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడు, ఇదో ఇట్లా ఈ 10 మంది దొరికిరట. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉంచడం కోసం చాలా జాగ్రత్తగా మీడియాను మేనేజ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పేకాట ఆడుతూ దొరికిన 10 మంది. దొరికిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, పిసిసి కార్యదర్శి చేవెళ్ల నియోజకవర్గం. బయటికి రాకుండా అటు పోలీసులను ఇటు మీడియాని మేనేజ్ చేసిన లీడర్లు. చిన్న పత్రికకు 5,000, పెద్ద పత్రికకు 10,000 చొప్పున తీసుకున్న మీడియా మిత్రులు. లోకల్ పోలీసులతో ప్రెస్ మీట్ అన్న ఎస్ఓటి సిఐ గుట్టు సప్పుడు కాకుండా పంపించిన వైనం. పైసా ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు, చేసి బయటికి రావచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ. ఆదివారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో మొయినాబాద్లోని సురభి ఎంక్లేవ్ నందు ఒక రూమ్లో సుమారు 10 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఎస్ఓటి శంషాబాద్ పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. 14,71,200 రూపాయలు, 7 సెల్ ఫోన్లు ఇవన్నీ దొరికినాయట. వీళ్ళంతా దొరికారు. ఇక ఈ పత్రికలకు, ఈ చిన్న పత్రికకు పెద్ద పత్రిక అంటే దీని సంగతి ఏందని తెలుసుకోవడానికి ఆదాబ్ హైదరాబాదు అలాగే శనార్థి తెలంగాణ జైంట్గా దీంట్లోకి దిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది వీళ్ళ మీద. అప్పటి వరకు ఈయనే వెనక కూర్చున్న ఆయన మంచిగా ఉన్నారు. పైసలు ఎడికలు వస్తున్నాయి మరి. ఇగో ఇది కథ గిట్ట నడుస్తుంది వ్యవహారం అంతా. ఇక ఇది మేము చూపించొద్దట. ఎందుకు చూపించొద్దు? మేము బరాబర్ చూపిస్తాం. ఎవడైతే మాకేంది, మా చుట్టమా పాలోడా అయినా కూడా చూపిస్తాం. సో ఇది శనార్థి వెలుగులో ఉన్న వార్తలు ఎత్తి ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అప్పు పుట్టొచ్చు, ఆంక్షల నుంచి రాష్ట్ర సర్కార్కు కాస్త వెసులుబాటు. గ్యారంటీ బడ్జెట్ అప్పులపై మెట్టు దిగిన కేంద్ర సర్కార్ గ్యారంటీ అప్పులు 2021-22 నుంచి పరిగణలోకి. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లకు సూత్రప్రాయ అంగీకారం. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. అయ్యో ఇంకో మోసం చూడాలి ప్రజలారా. ఇది జర బాగా మందికి తెలవాలి చూడరు. ఎందుకంటే ఇంత మోసం ఉండదు ఈ భూమి మీద. మరి ఇచ్చేటోనికన్నా సిగ్గుశరం ఉండాలి కదా. ఇచ్చేటోనికన్నా ఏమన్నా సిగ్గు శరం ఉండాలి. బ్యాంకులో లోన్లు ఇచ్చేటప్పుడు 1,000 కోట్లు అంటే ఈజీగా ఇచ్చేస్తారు. రైతులకు ఒకవేళ ఈరా అంటే మేము పంట వేసుకుంటాం ఈరా నాయన అంటే ఇయ్యరు. మీరు ఆశ్చర్యపోతారు. నేను సోషల్ మీడియాలోనే వచ్చింది. అది ఓపెన్ చేయి. ఇంకొక చెప్పేదా పెట్టు. ఇగో ఈడు ఐడిబిఐ బ్యాంక్ కోడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోడు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాడు. ఈ లెవెల్కి అప్పిచ్చిరు ఎరికేనా? అప్పిచ్చిరు. ఇప్పుడు అవి వేలం వేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరికి అప్పిచ్చిరు ఎరికేనా? నేమ్ ఆఫ్ ద బారోవర్ మిస్టర్ గ్రేట్ ఇండియన్ నాటంకి కంపెనీ. నాటంకి అంటే ఏంది? నాకు ఐడియా లేదు. నాటంకి అంటే ఏంది భయ్? ఇక చూడు, నాటంకి కంపెనీ అట. జిమ్మిక్కు. నాటంకి అంటే జిమ్మిక్కు చేసే కంపెనీకి ఇగో వీళ్ళు ఎన్ని దాదాపుగా 130 కోట్ల రూపాయల దాకా 140 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి దీనికి. నాటంకి అనే జిమ్మిక్కు కంపెనీ పేరు నాటంకి అని పెట్టిండు. దీనికి ఈ నాటంకి అనే కంపెనీకి జమనాథ్ ఎవడు ఉన్నాడు ఎరికేనా? ఇగో తమాషా కంపెనీ. ఇక చూడు, తమాషా కంపెనీ అట దాని పేరు.
నాటన్ కంపెనీకి అప్పు, తమాషా కంపెనీ జమనా జమనాథు ఇగో పెద్దగా రాదా వస్తుంది. ఆ? అది అది తీసేస్తుంది. జర పెద్దగా జర క్లోజ్గా చేసి చూపెట్టు ఇక ఇంకా క్లోజ్గా చూపెట్టు. ఇగో నాటంకి అనేటువంటి కంపెనీకి జమనాథ్ ఎవడు ఉన్నాడా అంటే ఇగో తమాషా కంపెనీ. ఈ తమాషా మంచిగా ఉన్నది. తమాషా కంపెనీడు దీనికి జమనాథ్. వీళ్ళకు దాదాపు 140 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మరి ఈ ఈ ఈ బ్యాంకు వాళ్ళను ఈ పుట్టుకున్న మన రైతో బొయ్యితో ఎవడన్నా పోయి అడిగితే సారో గింత లోను ఈ సారో మేము దుక్కి దున్నుకొని బతామంటే ఇస్తారా? ధర్మానాలు విక్కపోలే మొన్నటిదాకా మనోళ్ళు. ఇగో గిన్ని కోట్ల రూపాయలు ఒక్క ఐడిబిఐ బ్యాంకుకే 92,69,29,017 బాకీ. ఇగో ఇన్ని ఇచ్చిరు. ఇగో వేలం వేస్తారట. డేట్ ఆఫ్ యాక్షన్, ఈ యాక్షన్ ఎప్పుడు 27 తారీఖు, వచ్చే నెల 27 తారీఖు నాడు వేస్తారట. నాటంకి కంపెనీ, తమాషా కంపెనీ కథ. ఇగో ఇది 146 కోట్లు. తమాషా కాకపోతే ఏం చెప్పరు మన దేశంలో. ఇక ఈ అన్నిటినీ ఈ రాని బాకీలను ఇది కిందకి జమ చేసి ఈయన ఇంట్లో పీనిగెళ్ళని ఇచ్చి పెడతారు అన్నట్టుగా. వాడు వేరే దేశం పోయి మంచిగా బత్తడిగా అయిపోతుంది. ఇగో ఇది కథ మన దేశంలో జరుగుతున్న మోసం ఇది. నాటంకి కంపెనీ అట. నాటంకి కంపెనీ తమాషా కంపెనీకి జమనాథ్. ఏమి నాయన ఇది ఏం కథ, ఏం దేశం ఇది? ఇక మనది కట్లే, ఇది నాటంకే. మన రాష్ట్రం నాటంకే తయారైపోయింది. దానికి తమాషా ముఖ్యమంత్రి అప్పులు తెస్తాడు, జమనాథ్ మనని పెట్టిండు అంతే. గ్యారంటీ బడ్జెట్ అప్పులపై మెట్టు దిగిన కేంద్ర సర్కార్. గ్యారంటీ అప్పులు 2021-22 నుంచే పరిగణలోకి. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లకు సూత్రప్రాయ అంగీకారం. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఈ అప్పులు వస్తే తప్ప మన రాష్ట్రం నడవదు. ఎందుకంటే కేసీఆర్ ఆయన కొడుకు ఆయన ఇంటోళ్ళు తిన్న పైసలతోని తెలంగాణ రాష్ట్రాన్ని 2 ఏళ్ళు వట్టిగానే కూర్చుని పెడితేనే పెట్టవచ్చు, సాధవచ్చు. వాళ్ళు మింగిన పైసలతోటి కానీ పైసలు దొబ్బకపోయారు. ఇప్పుడు మనకేమైనా పెట్టాలంటేనేమో ఇక అప్పులు తేవాలి, అప్పులు పుట్టాలి. మనది నంబర్ 1 రాష్ట్రం, మన ధనిక రాష్ట్రం. మళ్ళీ ఎప్పుడన్నా మాట అంటే చెప్పు తీసుకొని మూతి పనులు ఇరగొట్టరు ఎవడని అంటే ధనిక రాష్ట్రం గినిక రాష్ట్రం అని అంటే బీడి బిచ్చం కళ్ళు ఉద్దర అయిపోయింది. ఇంకేం పాడైంది రాష్ట్రం. డిమాండ్లన్నిటికీ ఓకే. బాసర త్రిపులేటి విద్యార్థులతో మంత్రి సవిత చర్చలు సఫలం. నెలలో సమస్యల పరిష్కారం. సోమవారం రాత్రి బాసరకు మంత్రి ఇన్ఛార్జి వీసీ రాహుల్ బొజ్జా. వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ. వసతి గృహాల్లో వసతుల కల్పన సహా ఇతర డిమాండ్లకు ఒప్పుకోలు. అంతకుముందు హైదరాబాద్లో విద్యాశాఖ విస్తృత సంప్రదింపులు. విద్యా సంస్థల్లో 7వ రోజు వర్షంలోనూ కొనసాగిన ఆందోళనలు. సర్కారు నుంచి సానుకూలతతో నిరసన విరమణకు అవకాశం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. పట్టువీడక ప్రయత్నించిన విద్యార్థులు ఫలితం సాధించారు. బెదిరింపులు, అదిరింపులు ఎదురైన వెరవక, ఎండనక, వాండనక, పగలనక, రాత్రనక కొనసాగించిన ఆందోళనకు సంతృప్తికర ముగింపు పొందారు. రెగ్యులర్ 130 మంది విద్యార్థులకు 2 టీచర్లు సరిపడా ఉపాధ్యాయులు లేరని ప్రభుత్వ పాఠశాలకు తాళం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుమలకుంటలో ఘటన. టీచర్లను కేటాయించేదాకా తాళం తీసేది లేదంటున్న గ్రామస్తులు. సిగ్గుపడాలే ప్రభుత్వం. సన్నాసులారా, ఏం రాష్ట్రం చేసిరు? ఆగం చేసి పెట్టిరు రాష్ట్రాన్ని, సత్యనాశనం చేసి పెట్టిరు రాష్ట్రాన్ని. సార్లు ఉండరు బడికాడ. మేమేం ఇంతగానో మొత్తుకుంటా ఉన్నాం. సర్కార్ బడులకు పిల్లల్ని తోలిరి అంటే నిజంగానే పోతే సార్ వస్తున్నారు సార్, ప్రజలైతే విపరీతంగా వస్తున్నారు, అడ్మిషన్లు దొరుకుతలేవు, కానీ సార్ లేరి ఎట్ట చెప్పాలి వీళ్ళకి అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ బాధపడతా ఉన్నాడు. ఎట్ట చెప్పాలి సార్ వీళ్ళకి ఎట్ట చెప్పాలి నేను అంటా ఉన్నారు. ఆ విద్యా వాలంటీర్లు నన్ను కొనసాగించుర్రా నాయన ఈ ఏడాది మందం. టీయూలో సమస్యలపై విద్యార్థుల కన్నెర్ర. టీయూలో వీసీ, కేయూలో రిజిస్ట్రార్ ఛాంబర్ ముట్టడి. హాస్టళ్ల ప్రారంభానికి కేయూలో 2 గంటల నిరసన. స్పందించకపోవడంతో రిజిస్ట్రార్ ఛాంబర్ ధ్వంసం. టీయూలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అవసరమైతే బాసర IIITలోలా ఉద్యమిస్తాం. అల్టిమేటం జారీ. అధికారులతో వీసీ భేటీ. ఇక మన విద్యా వ్యవస్థ ఇంత సంకన ఆగిపోయింది. ఏమన్నా మిగిలిందా? ఇటు రారి, కామెంట్లకు రారిగా. కానీ ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇది సౌండ్ రావట్లేదా?
దరి ఇది కూడా తమాషగానే ఉండాలి. తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు ఎవరు? తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు ఎవరు? 1 కేసీఆర్, 2 కేసీఆర్. ఇక ఆయనను మించినోడు ఎవడు ఉంటాడు? ఎటన్నా వేసుకోరి యాప్షన్. ఎందుకు నాశనం అయిపోయిందో మాత్రం కామెంట్ చేయండి. మళ్ళా ఈ సన్నాసులకి ఏమైనా చదువు వస్తుంది అనుకున్నావా? చదువు రాదు. ఇంకా ఈయన చెప్తా ఉంటాడు ఈ మోతేవారి, స్టాండర్డ్స్, గురుకులాలు, అద్భుతాలు, స్టాండర్డ్స్ ఇట్లా అంటాడు. నువ్వు చదివిన కాలేజ్ ఎంత స్టాండర్డు, నీ కథ ఎంత, నీ లెక్క ఎంత? ఈ అగ్నివీర్ శిక్షణ పొందితే డ్రైవర్లు గార్డులుగా కావచ్చట. మరి మన తాన చదివితే ఉపాధి హామీ కూలీలకు పోవచ్చు కదా. అదేందో అంటుండగా అదే ఇందిరా, ఆయన పేరు ఏం పేరు, నిరంజన్ రెడ్డి, అది అమాలి పని కూడా ఉద్యోగం. అమాలి పని ఉద్యోగం. మరి డ్రైవర్లు గార్డులు కావచ్చు కదా. మరి నువ్వు డ్రైవర్, నువ్వు గార్డు అవుతావా? అమాలి పని చేస్తావా? నువ్వు ఏ శిక్షణ పొందినవని, అంత పెద్ద శిక్షణ పొందిన వాళ్ళే డ్రైవర్లు గార్డులు అయినప్పుడు నువ్వు ఏ శిక్షణ పొందినవని చెప్పి అలా ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తా ఉన్నావు. ఇప్పుడు కొంటాడా ఆబిడ్స్ ఎవరొస్తాలో ఆటనకు? కేటీ రామారావును కొంటారా ఎవరన్నా? ఏముంది? కేసీఆర్ కొడుకు తప్ప లొటపీస్ ఏం లేదు ఈయన తానా. ఇక్కడ నుంచి సంపద తయారు చేయాలి, విదేశాలకు ఎత్తుకపోవాలి, ఆడ జమ చేయాలి. జమ చేసిన సంపదను మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయని మళ్ళీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కేటీ రామారావు బిల్డింగ్లే అన్ని పార్ట్నర్షిప్లలో గుంజేసుకున్నాడు. ఐటీ కంపెనీల బిల్డింగ్లు ఉన్నాయి అవన్నిట్లలో ఇప్పుడు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి పెడతా ఉన్నాడు అన్నట్టు. ఎట్లా? అవిటిని ఇల్లు కిరాయికి ఇవ్వబడును. ఓకే, నేను తెస్తే నాకేమన్నా ఇస్తావా? ఈయన తెస్తాడు, ఈ కిరాయికి ఉంచుతాడు. అలా ఈ కిరాయికి ఉంచిన తర్వాత ఇక్కడ ఐటీ కంపెనీలలో పనిచేసే దాంట్లో మొత్తం హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పనిచేసే దాంట్లో కేవలం 5% మంది మాత్రమే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళు. 95%. మిగతా వాళ్ళంతా ఇతర రాష్ట్రాలే. అది నిజంగా కంపెనీకి కనుక తెలిస్తే ఈ మాట, సపోజ్ ఒరిస్సా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనుకో, ఇడా మరి గీడ పెట్టినందుకు కంపెనీ ఒరిస్సా కానే పెడతాడు కదా. అంతే. కేటీ రామారావు తెలివి మోకాలకు బోడగుండుకు తేడా పెద్దగా ఏమి ఉండదు అన్నట్టు. ఆయన తెలివి ఎందుకు పనికిరాడు. ఏమనంటే విదేశాలు చెక్కేయాలి, పోవాలి, తిరగాలి. 13 కోట్ల నువ్వు తిరిగేతందుకు 13 పైసలన్నా నీ ధర అవుతుందా? ఈడ ఆఫీస్ చివరస్తాక నిలబడితే సిగ్గుండాలి. ఇది మంచి జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే కేయూటీలో ఇట్లా సమస్యలపై విద్యార్థులు చేస్తున్నారు కదా, ఇది అన్ని యూనివర్సిటీలలో ఈ ఉద్యమం రాజుకుంటుంది. ఇది డెఫినెట్గా ఒక మంచి అది వస్తుంది. అంటే ఒక పరిణామం, అంటే ఒక మార్పును తీసుకురావడానికి ఇది ఒక నాంది అవుతుంది. ట్రిపుల్ జరుగుతుంది కదా, ఇది ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీలో కూడా ఇదంతా కూడా జరుగుతుందంట, మనకు సమాచారం వచ్చింది. రైట్గా అడుగు పడింది. అభ్యంతరాలు, ఆందోళనలు తోసిరాజన ఆర్మీలో అగ్నిపథ్ నియామక నోటిఫికేషన్. అగ్నివీరులకు సైన్యంలోని ప్రస్తుత ర్యాంకులకు భిన్నమైన హోదా, సాధారణ సాంకేతిక కార్యాలయ సాయుధ విభాగాల్లో చేరేందుకు పిలుపు. జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు. నమోదైన రోజు నుంచే సర్వీసు ప్రారంభం. భారత్ బంద్ నేపథ్యంలో ఇగో ఇంతెందుకు ప్రజల్ని అడిగితే అయిపోతుందా? అగ్నిపథ్ను మీరు ఆహ్వానిస్తున్నారా? గజ్జెపూరి జాల్ రైట్. అగ్నిపథ్ను మీరు సమర్థిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అది మంచిదని చెప్తా ఉంది, ఇక్కడ విపక్షాలేమో మంచివి కావని చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? అగ్నిపథ్ను మీరు సమర్థిస్తారా? ఈ ఓటింగ్లో పాల్గొనండి. దాదాపు 439 ఓట్లు పడ్డాయి. 439 ఓట్లు. వన్ మినిట్లో పడేటువంటి ఓట్లు చూద్దాం ఒకసారి. 1044 ఓట్లు. 1376 ఓట్లు. 1793 ఓట్లు. 2165 ఓట్లు.
చలో ఒక్క నిమిషంలో 21,65 ఓట్లు పడ్డాయి. అగ్నిపథ్ను మీరు సమర్థిస్తారంటే అవును సమర్థిస్తామని చెప్పి 64% మంది, కాదు సమర్థించం అని చెప్పి 36% మంది చెప్తా ఉన్నారు. అంటే ఇందులో మెజారిటీ పక్షం సమర్థిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపుగా 2800 ఓట్లు పడ్డాయి. 1 మినిట్ పూర్తయిన తర్వాత 2వ నిమిషానికి పడేటువంటి ఓట్ల సంఖ్యను ఒకసారి చూద్దాం. 64% మంది ప్రజలు అగ్నిపథ్ను మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తామని చెప్తా ఉన్నారు. 3000 ఓట్లు పడ్డాయి. 3000 ఓట్లు 2వ నిమిషానికి ఎన్ని ఓట్లు పడితే ఒక్కసారి చూసి చెప్దాం. 3209 ఓట్లు. 3209, 3329 ఓట్లు. 3329 ఓట్లు. 3474 ఓట్లు పడ్డాయి. 2వ నిమిషంలో చలో 2 నిమిషాలు పూర్తయ్యే సమయానికి 3474 ఓట్లు పడ్డాయి. 66% మంది ప్రజలు అగ్నిపథ్ను సమర్థిస్తున్నామని చెప్తా ఉన్నారు. 34% మంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సో ప్రజల ఒపీనియన్ అట్లా ఉంది ఈ అగ్నిపథ్కు సంబంధించి. ఇంకా వాళ్ళ ర్యాంకులు కూడా వేరే ఉంటాయట. భారత్ బంద్ నేపథ్యంలో 500 రైళ్లు రద్దు. ఢిల్లీలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. కాంగ్రెస్ సత్యాగ్రహంతో మరింత ఉద్రిక్తత. బీహార్లో 20 జిల్లాల్లో ఇంటర్నెట్ కట్. సుప్రీంకోర్టులో అగ్నిపథ్పై మరో పిటిషన్. నేడు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ. మొదట చేదు తర్వాత మేలు. అగ్నిపథ్పై తొలిసారి పెదవి విప్పిన మోడీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక సికింద్రాబాద్ విధ్వంస ప్రధాన సూత్రధారి మధుసూదన్ A1గా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసి. రిమాండ్ రిపోర్ట్లో లేని ఆవుల సుబ్బారావు పేరు. ఎక్కడా కనిపించని ఆర్మీ కోచింగ్ సెంటర్ల పేర్లు. నిందితులందరూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులే. 56 మంది నిందితులు, 45 మంది అరెస్టు. పరారులో 11 మంది. రైల్వేకి 20 కోట్ల నష్టం. సుబ్బారావు డిఫెన్స్ అకాడమీలో ఐటీ తనిఖీలు. పోలీసుల అదుపులోనే ఆవుల అంటూ ఒక వార్త. ఇక్కడ ఎంత డేంజర్ ఇక్కడ. రిమాండ్ రిపోర్ట్లో లేని ఆవుల సుబ్బారావు పేరు. ఎక్కడ కనిపించని ఆర్మీ కోచింగ్ సెంటర్ల పేర్లు. ఈ అన్నిటికీ మేనేజ్ తోటి కథం అయిపోయింది. ఇగో వెనకాలండి నడిపించేటోళ్ళు ఇగో ఇలా. అది చేసినోడి పేరు లేదంట, క్లియర్ గా కనిపించి మొత్తం A1గా కేసీఆర్ ను పెట్టాలి ఇలా. వినోదంపై ఒత్తిడి కత్తి. ఎంఓయూల కోసం ఎగ్జిబిటర్లకు రెవెన్యూ అధికారుల బెదిరింపులు. చిలకలూరిపేటలో 5 థియేటర్లలో మ్యాట్నీ షో నిలిపివేత. అయోమయంలో నిర్వాహకులు. త్వరలో అత్యవసర భేటీకి నిర్ణయం అట. ఈ సినిమా పంచాయతీ. ఆ సినిమా పంచాయతీ అంటే యాదకొచ్చింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రామ్ గోపాల్ వర్మ గారితో లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు రామ్ గోపాల్ వర్మని ఏమైనా అడగాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైవ్లో కూడా మీ కామెంట్ని ఆయన ప్రశ్న ద్వారా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రామ్ గోపాల్ వర్మతో లైవ్ క్యూన్యూస్ హెచ్డీలో మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ప్లాట్లు కొంటే రైతు బంధు, రైతు బీమా, PM కిసాన్ కూడా వర్తింపు. ధరణి ఆసరాగా అక్రమ లేఅవుట్ల దందా. అవి చూసుకో. ఫ్లాట్లు కొంటే కూడా ఇస్తున్నట్టు రైతు బంధు. ప్లాట్లు కొంటే రైతు బంధు. ప్లాట్ కొనాలనుకుంటున్నారా? తెలివైన పెట్టుబడి పెట్టే వారికి సరైన అవకాశం. యాదాద్రి రాయగిరి దగ్గరలో HMDA పరిధిలో అగో రైతు బీమా 5 లక్షలు వస్తాయట. మరి ఓ కొడుకు, ప్లాట్ కొంటే కూడా బీమా వస్తుంది. రైతు బీమా, PM కిసాన్ కూడా వర్తింపు. అన్ని వస్తాయి. పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది. 30 ఎకరాల మెగా వెంచర్ అట. ప్రతి బుకింగ్ మీద 5 గ్రాముల బంగారు కాయిన్. తెలివైన పెట్టుబడి పెట్టే సరైన అవకాశం అట. ఇది కాక చేస్తున్న కథ. ప్లాట్ కొంటే లభించే ప్రయోజనాలపై యాదాద్రి జిల్లాలో రియాల్టర్లు ముద్రించిన కరపత్రం అట. వ్యవసాయ భూమిలో నేరుగా ప్లాట్ల విక్రయం. ఒక్కో గుంట చొప్పున అమ్ముతూ రిజిస్ట్రేషన్. విస్తీర్ణంపై నియంత్రణ ఎత్తివేసిన ఫలితం. కట్టడి చేయాలంటూ పురపాలక శాఖ లేక పట్టించుకొని సీఏ సోమేష్ కుమార్. ఆయన తీరుపై వెలువెత్తున విమర్శలంటూ ఒక వార్త. రైతులకు కాదు, ప్లాట్ కొన్నోను కదా రైతు బీమా. తర్వాత 6,000 రూపాయలు కిసాన్ యోజన, రైతు బీమా. ఎట్లాగో ఇది పడుతుంది. ఏది రైతు బంధు కూడా పడితే అన్నీ వస్తాయి. మనది గీడుకొచ్చి సీఎం సతీమణి శోభకు మోకీలు మార్పిడి. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స. కేసీఆర్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ఉదయం నుంచి తల్లి వద్దే ఉన్న కేటీఆర్ కవిత అంటూ మీరు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నారు. లేదు గాంధీ కాదు, యశోదనే. యశోద హాస్పిటల్. గాంధీ అంటే గాంధీకి పోరన్న ఇల్లు. యశోదకి పోతారు. మీరు త్వరగా కోలుకోవాలమ్మా. కోలుకోవాలని కోరుకుందాం. రాష్ట్రపతి అభ్యర్థుల ఖరారు నేడే. సమావేశం కానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం. నేడు పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం. కొత్త అభ్యర్థి కోసం నేతల వేట. యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించే అవకాశం ఉందట.
4 రోజుల్లో 40 గంటలు నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్ళీ ఈడీ ముందు రాహుల్ హాజరు. ఉదయం నుంచి రాత్రి వరకు 2 సార్లుగా 10 గంటల విచారణ. నేడు మళ్ళీ రావాలని సమాన్లు మోడీ ప్రభుత్వం కక్షగట్టింది. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు. చట్టం ముందు అందరూ సమానమే, యువరాజు మహారాణికి మినహాయింపులు ఉండవని చెప్పి బీజేపీ చెప్తున్నటువంటి మాట. రైట్గా పచ్చి రొట్ట మొలకెత్తట్లేదని కాదు ఈడ ఇప్పుడు ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థుల ఖరారు ఈ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇడిచిపెడతారు. అప్పటి వరకు ఏంటంటే కొంచెం ఇట్లా ఒత్తిడి ఏదో రకంగా. పచ్చి రొట్ట మొలకెత్తట్లేదంట. పసలేని జనుము జిలుగు పిల్లిపేసర విత్తనాలు వాటి జర్మినేషన్ 54% నుంచి 64%. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ నుంచి కొనుగోళ్లు. టీఎస్ఎస్ డీసీ ప్రొక్యూర్మెంట్ పై ఆరోపణలు. విత్తనాలు మొలకెత్తట్లేదంటూ ఫిర్యాదులు వెళ్ళారు. తెలంగాణ విత్తనాలు మొలకెత్తాయి. మరి తెలంగాణలో ఓన్లీ కావేరి విత్తనాలే మొలకెత్తుతాయి. ఎందుకు? కేసీఆర్ చుట్టాంది కదా. ఇంకెవడన్నా కొత్తగా విత్తనాల కంపెనీ పెట్టిండు అనుకో, వారి మీద పీడీ యాక్ట్ అని జప్తు చేసి ఈయన మార్కెట్లో ఈయన అన్ని అమ్ముకునేదాకా వాడిని ఆపుతాడు. ఇగో ఇది దందా. ఇక ఆ జిఎస్ఆర్ డైరీ అని ఒకటి ఉంటుంది. ఎవరిది? విలమైనది జిఎస్ఆర్ కదా. జిఎస్ఆర్ డైరీ అని ఉంటుంది. జిఎస్ఆర్ పాలు వరంగల్, కరీంనగర్ ప్రజలారా దాన్ని చూపిద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది జిఎస్ఆర్ మిల్క్ ఏడుంది జిఎస్ఆర్? ఆ గోడల మీద రాసి ఉంటుంది చూడు, ఉందా బొమ్మ? ఈ కరీంనగర్, వరంగల్ ఏరియాల్లో బాగా అమ్ముతుంటారు. ఈ జిఎస్ఆర్ పాలు కూడా పుట్టుకున్న పిల్లలకు దాపిస్తారంటే చచ్చిపోతారు పిల్లలు. ఏం లేదు, అంత రసాయనాలు ఉంటున్నాయట. జిఎస్ఆర్ మిల్క్ను తాగకండి దయచేసి. ఆ కంపెనీని సీజ్ చేసిన తర్వాత 3 రోజులకు మళ్ళీ ఓపెన్ చేసిరు జిఎస్ఆర్ మిల్క్. అది అయిపోయే లోపు ఆ జిఎస్ఆర్ మిల్క్ ఏంది, ఆ ప్రోడక్ట్ ఎట్లుంటుంది, కంపెనీ ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా. జిఎస్ఆర్ పాల ప్యాకెట్లు పొరపాటున కూడా తాగుకురి. ఎన్ఎస్ఆర్ సారీ జిఎస్ఆర్ అనుకున్నా, ఎన్ఎస్ఆర్ అది. ఓకే, ఇగో ఎన్ఎస్ఆర్ అని ఇగో ఇట్లుంటుంది. ఇగో ఎన్ఎస్ఆర్ అని ఉంటుంది. ఈ పాలు పొరపాటున కూడా మీ పిల్లలకు దాపియకండి, మీరు అసలే కొనకండి. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి పాలని చెప్పి మొన్న సీజ్ చేసిరు. సీజ్ చేసిన తర్వాత అయినా నాయనేని సంపత్ రావు అని చెప్పి వెలమాయన కాబట్టి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాడు. ఈ ఎన్ఎస్ఆర్ డైరీ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి పాలను ఉత్పత్తి చేస్తూ ఉంది. ప్రజలారా, ఎన్ఎస్ఆర్ డైరీ పాలు కొనకండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్పలేదనేది. ఇగో అధికారుల దాడుల్లో ఎన్ఎస్ఆర్ గుట్టురట్టు, పాల లెక్కలతో పాపాల పుట్ట బయటకు వచ్చింది. చాలా ప్రమాదకరమైనటువంటి అలా కలుపుతా ఉన్నారట. ఎన్ఎస్ఆర్ డైరీలో ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్గొనకండి ప్రజలారా. ఎన్ఎస్ఆర్ డైరీ పాల ప్యాకెట్లు కానీ ఆ ఉత్పత్తులు కానీ కొనకండి. అన్న విష పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయట. మీ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే చెప్పలేదనేది మళ్ళా గతంలో ముకుంద డైరీ చేసిన పనే ఇగో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఆర్ డైరీ అనేటువంటి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొనకండి, పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్ఎస్ఆర్ అనేటువంటి పాల ప్యాకెట్లను కొనకండి. యూరియాతోటి రకరకాల రసాయనాలు చేస్తా ఉన్నారట. మొన్న సీజ్ చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ చుట్టాం కదా, మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాడు. జాగ్రత్తగా ఉండండి ప్రజలు. ఎందుకైనా మంచి, నేను చెప్పలేదనేది. మళ్ళా పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్. సమీక్షలో మంత్రి సబిత నిర్ణయం. బదిలీల కోసం 2558 మంది దరఖాస్తులు. అండర్టేకింగ్ ఇచ్చిన 1260 మంది. వీరికి మాత్రమే బదిలీలు జరిగే అవకాశం. రాజధానిలో ఇక ఏది పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏందో తెలియదు. రాజధానిలో భారీ వర్షం, పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, 3 రోజుల పాటు మోస్తారుగా. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో పిడుగుపాటుకు 4 మృతి చెందిరు. ఈ 4 ఎవరంటే పత్తిత్తనాలే పోయి చచ్చిపోయారు. ఆగమైపోయారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలారా,
వర్ధన్నపేట క్లోజ్ చేయి. ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆరూరి రమేష్ అని ఉన్నాడు కదా, ఇగో వర్ధన్నపేట ఎమ్మెల్యే. నువ్వు అవే తిని బతుకు అంటున్నావు. ఇదివరకు 4 కిలోల బియ్యం ఇచ్చేది ఉండే, ఇప్పుడు 6 కదా అని అంటే నువ్వు అవే తిని బతుకుతున్నావా అని అడుగుతున్నామే. ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట ప్రజలు ఎవరైనా లైవ్ చూస్తూ ఉంటే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్కు ఓటేస్తారా? ప్రజలు అంత గట్టిగా ప్రశ్నిస్తుంది చూడు. నువ్వు అవే తింటున్నావా అని అడుగుతా ఉంది ఆరూరు రమేష్ను. సో ఈ పోల్లో కూడా పాల్గొనండి. ఆరూరు రమేష్కు ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గంలో మీరు ఓట్లేస్తారా? వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్కు మళ్ళీ ఓటు వేస్తారంటే వేస్తామనేటోళ్ళు పైన, వేయము అంటోళ్ళు కింద మీ ఓటును పోల్ చేయొచ్చు. అదే చూడు, తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ పెట్టినాం. 100% నువ్వే, ఇక దాంట్లో డౌటే లేదు. ఆరూరు రమేష్ పని అయిపోయింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక ఒకసారి శనార్థి తెలంగాణ పత్రిక వెళ్దాం. దద్దరిల్లిన కేయూ రిజిస్ట్రార్ ఛాంబర్ ముట్టడి, హాస్టళ్లు ప్రారంభించలేదని ఆగ్రహం, ఫర్నిచర్ ధ్వంసం, రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్. మొత్తం అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, విద్యను నిర్లక్ష్యం చేస్తున్న వ్యవహారం పైన విద్యార్థులంతా తమ వాయిస్ను వినిపించాల్సినటువంటి అవసరం అవుతుంది. అడుక్కుంటే వస్తాయి, పోరాడితే వస్తాయి. శనార్థి తెలంగాణలో మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితిని ఇస్తాయని చెప్పి అబ్దుల్ కలాం చెప్తున్నటువంటి మాట. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల, దేశవ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనలు. అయినా వెనక్కు తగ్గని కేంద్రం, నేడు నావిక దళ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లు విడుదల అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కేసీఆర్ నీరవ్ చక్రవర్తి, బాసర ట్రిపుల్ విద్యార్థుల సమస్యలు పట్టవా, జాతీయ పార్టీ ఏర్పాటు కోసం తెలంగాణ ద్రోహులతో సమావేశమయ్యేందుకు టైం ఉంటుందా, కేటీఆర్ విదేశీ పర్యటన కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటి చేస్తారా, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ లేటుగా అయింది. బాసర ట్రిపుల్ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం, డిమాండ్లను దశల వారీగా పరిష్కరిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ, ఆందోళన విరమించిన విద్యార్థులు నేటి నుంచి తరగతులట. ఇక మొత్తానికి కొంత సఫలమైనవి ఆ వ్యవహారం. రేషన్ బియ్యం హాంఫట్, 2 నెలల బియ్యం మింగేసిన సివిల్ సప్లై శాఖ, ఏప్రిల్ మే నెలల రేషన్ మాయం, కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వని వైనం, లెక్క తేల్చారంటూ ఎఫ్సీఐ వార్నింగ్, ఎఫ్సీఐ హెచ్చరికలతో నిన్నటి నుంచి మళ్ళీ అదనపు రేషన్, ఏప్రిల్ మే నెలల రేషన్ బియ్యానికి మాత్రం మంగళం. ఆఖరికి రేషన్ కంట్రోల్ బియ్యం కూడా తిన్నాడమ్మా కేసీఆర్. పేదోనికి రావాల్సిన కంట్రోల్ బియ్యము, బడిపోరగాళ్ళకు పోవాల్సిన బల్పాలు, భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు పోవాల్సిన పింఛన్ పైసలు, అది గొర్రెల పైసలు, ఇవన్నీ తిని బతుకుతున్నామ్మా కేసీఆర్. మీ సొమ్మే, మీదే ఆ సొమ్ము. పేదల పొట్ట నింపాల్సిన సర్కార్ వారి పొట్ట కొట్టింది. కలో గంజో కలిగిన కాడికి తాగి పండుకునే బీదలకిచ్చే రేషన్ బియ్యంపై సివిల్ సప్లై శాఖ కక్కుర్తి పడింది. వారికి అందించాల్సిన 2 నెలల బియ్యాన్ని అప్పనంగా బొక్కేసింది. అక్షరాల 190,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు పెద్దగా పనులుండక వారు ఆకలితో అలమటించే అవకాశం ఉందని గుర్తించిన కేంద్ర సర్కార్ వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. 2020 ఏప్రిల్లో ఈ స్కీమ్ను ప్రారంభించి పథకం ప్రారంభం నుంచి జూన్ వరకు ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారునికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందజేసింది. మన కేసీఆర్ కేంద్రమేమో 12 కిలోలు ఇస్తా ఉంటే మన కేసీఆర్ 6 కిలోలు ఇటు మలుపుకొని 6 కిలోలు మళ్ళీ ఇటు అంటుండు.
అది కూడా అంటే 2 నెలలు కథం చేసినట. ఇక చూడరాదు సంచులు సంకలు వేసుకుని కథం లారీలలో ఎట్లా పోతున్నాయి చూడ్రి. ఇగో లారీలల్లా రేషన్ బియ్యం ఎటుపోతున్నాయో చూడరు ఒక్కసారి. ఇగో ఇదే లారీ. ఇగో లారీలే దొడ్డిదారిన పడతా ఉన్నాయి కంట్రోల్ బియ్యం. డౌన్లోడ్ అవుతలేదే. అట్లున్నది కథ. అది డౌన్లోడ్ అవుతలేదు. ఓకే, ఈ కంట్రోల్ బియ్యం రాత్రి లారీ నుండి ఎత్తుకపోతా ఉంటే మా క్యూ న్యూస్ ప్రతినిధి పోయి పట్టుకున్నాడు. యాడికి పోతున్నాయని. లారీలే. ఇది పేదోనికి దక్కాల్సిన సొమ్మిది. ఇది పేదోని కడుపు కాడికి రావాల్సిన బుక్కను ఎత్తుకపోతున్నారు వీళ్ళు. వస్తలేదా? మళ్ళా పంపిస్తా జరా. పంపినా? ప్రాబ్లం ఉంది. ఫోన్ ఇగో రాత్రిపూట పోయి పట్టుకున్నాం. ఇగో ఇదే లారీకి లారీ మాయమవుతూ ఉంది రేషన్ బియ్యం. మరి ఎవరిని అడగాలి? ఇదాన్ని మనమే అడగాలి. పేదోనికి రావాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని దొంగతనంగా ఎత్తుకొని పోతా ఉన్నారు. ఏమంటాను చెప్పురు వీళ్ళని. అయితలేదు అది డౌన్లోడ్ కూడా వస్తలేదు. ఓకే, గీత దొంగలు తయారయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక సివిల్ సబ్ ఒక్కటే ఈ 2 నెలల కలిపి 1,90,000 మెట్రిక్ టన్నుల బియ్యం బస్తాలు మాయం చేసిరట. ఎవరు? మన కేసీఆర్ వాళ్ళు. మనకు దక్కాల్సిన బియ్యం కేంద్రం మనకు అయ్యో పేదోళ్ళు ఉన్నారేమో పెట్టంటే కేసీఆర్ పెడతా సార్ నేనే పెడతా అని చెప్పి ఎత్తుకొని పోయింది. అంతే. తెలిసినే ఇవి తెలియని ఇంకా తెలియని ఎన్నో. మాకేం పాపం తెలియదు. మా పిల్లల్ని వదిలిపెట్టండి. సికింద్రాబాద్ అల్లాలకు సంబంధం లేదు. రైల్వే స్టేషన్లో దాడి ఘటనపై 46 మంది అరెస్టు. చెంచల్గూడ జైల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు ములాఖాత్ కోసం ఎదురుచూపులు. జైలు వద్ద క్యూ కట్టిన నిరుద్యోగుల పేరెంట్స్ అట. పాపం అసలు దారుణం. వీళ్ళ వెనకాల వీళ్ళ పేరు చెప్పి టీఆర్ఎస్ నాయకులు రాళ్లతో కొట్టిరు. టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి కథతో వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమైంది చూడ్రి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందట. జాగ్రత్తగా ఉండండి. మనిషి మానసిక ప్రశాంతతే యోగా. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఫర్ హ్యూమనిటీ పేరుతో యోగా డే 2022. మైసూరులో యోగా చేయనున్న ప్రధాని మోడీ. ఏటా జూన్ 21న ఘనంగా సెలబ్రేషన్స్. భారత్ సూచనతో 2015లో ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. పరస్పర బదిలీలకు క్లియరెన్స్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ 2,558 మందికి లబ్ధి చేకూర్చే ఛాన్స్. టీచర్ల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు. విద్యాశాఖ అధికారులకు మంత్రి సబితా ఆదేశాలు. పరస్పర అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా కేసు పెట్టాలి. సికింద్రాబాద్ ఘటనను ఖండించిన మావోయిస్టు పార్టీ. తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ఆ లేఖ కూడా ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఆ లేఖ మావోయిస్ట్ అధికార ప్రతినిధి లేఖ పంపించిరాళ్ళు. ఆ లేఖలో క్లియర్గా చెప్పిరు సికింద్రాబాద్లో కాల్పులు జరిపినటువంటి పోలీసులపైన హత్యా కేసు పెట్టాలి. ఆ ఘటనను ఖండించిన మావోయిస్టు పార్టీ. తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఇక అగ్నిపథ్ ఆలోచన కాంగ్రెస్ 1999లో కాంగ్రెస్ హయాంలోనే అగ్నిపథ్కు బీజం. మేము అమలు చేస్తున్నామంతే. ప్రతి ఒక్కరూ సహకరించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ క్రెడిట్ ఏమైనా మంచి జరిగితే అంతే కదా. అంతే కదా. డాక్టర్ ఫ్యామిలీలో విషాదం. ఒకే ఇంట్లో 9 మంది సూసైడ్. మహారాష్ట్రలోని సంగి జిల్లాలో ఘోరం. మృతుల్లో 5 పురుషులు, 4 మహిళలు. విషం తాగడం వల్లే చనిపోయారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. కానీ విచారణ జరుగుతుందంట. 9 మంది ఒక్కసారి చనిపోయారు. 9 మంది ఎట్లా చనిపోతారు? విష ప్రయోగం ఏమైనా జరిగింది.
సమస్యలను పరిష్కరించాలంటే కరెంటు నీటి సరఫరా నిలిపివేస్తుండ్రు. విద్యార్థులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. బాసర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ఉద్యమిస్తాం. కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ అంటూ ఒక వార్త. అక్కడ విద్యార్థులు సమ్మతించి వెళ్ళిపోయారు కాబట్టి చూడాలి, ఒక నెల తర్వాత సేమ్ ఈ లేఖ మళ్ళీ అవసరం వస్తుంది. నేను పోటీ చేయలేను, నాకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు. తన మనోగతాన్ని వెల్లడించిన గోపాలకృష్ణ గాంధీ. గాంధీ మనవడంట. ఆ గాంధీ మనవడు పోటీ చేయనన్నాడు. ఇంకొక ఆయన ఫరూక్ అబ్దుల్లా పోటీ చేయను, శరద్ పవార్ పోటీ చేయనన్నాడు. ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం విపక్షాల ఇంకులాట ట్రై చేస్తున్నారంట. ఇవాళ మళ్ళీ కోలుకున్న సోనియా గాంధీ. ఇటీవలే కరోనా బారిన పడిన సోనియా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిక. వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిందట సోనియా గాంధీ. ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలో పోలీస్ ఇంటెలిజెన్స్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులను చేసే పోలీసులు సికింద్రాబాద్ ఘటనలో ఎక్కడున్నారు? పోలీస్ ఇంటెలిజెన్స్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగం ఏమిటి? ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే వైర్లు ఎత్తుకొని పోతే దిక్కులేదు. కేంద్రం మీద నింద మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్ర కాక మరేమిటి? రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు, పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన. నేడు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్. వికారాబాద్ పై పాలకుల నిర్లక్ష్యం. ప్రభుత్వాలు మారినా పరిష్కారం కాని సమస్యలు. చుట్టూ రైల్వే లైను, గేటు పడితే అంబులెన్స్ అయినా ఆగాల్సిందే. శిథిలావస్థలో బ్రిడ్జి పట్టించుకొని పాలకులు. నడి రోడ్డులో విద్యుత్ స్తంభాలు తొలగించిన అధికారులు. ఇంకా ప్రారంభం కాని నూతన కలెక్టరేట్. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మర్చిపోయిన కేసీఆర్. గజ్వేల్లో ఉన్న అభివృద్ధి వికారాబాద్లో ఎందుకు లేదని ప్రశ్న అంటూ ఎందుకుంటుంది మరి? ఉండదు. గజ్వేల్ ఎక్కడా, ఎక్కడ ఇది ఎక్కడ? దద్దరిల్లిన కేయు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. అగ్నిపథ్ ఆలోచన కాంగ్రెస్దే. కేసీఆర్ నీరవ్ చక్రవర్తి. మాకేం పాపం తెలియదు. బాసర ట్రిపుల్ విద్యార్థితో మంత్రి చర్చలు సఫలం. కొమరంభీం జిల్లాలో పిడుగుపడి 3 మృతి. మనిషి మానసిక ప్రశాంతతే యోగా అంటూ యోగాకు సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతకి ఏమంటుంది? కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ను గెలిపించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పిలుపు. ఈ సినిమా పేజ్. ఇవాళ రామ్ గోపాల్ వర్మతోని సాయంత్రం 7 గంటలకు లైవ్ ఇంటర్వ్యూ ఉంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కామెంట్ రూపంలో మీరు కూడా మీ ప్రశ్నను సంధించవచ్చు. ముహూర్తం ఫిక్స్. అమ్మ ప్రేమ, కొడుకుతో కాజల్. నంబి ఎఫెక్ట్ కొత్త పోస్టర్ విడుదల. ఈ సినిమా పేజ్ ఇది. సో ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇవైతే. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసే కంటే ముందు ఒకసారి ఓటింగ్ ఎట్లా నడుస్తుందో చూద్దాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్కు మళ్ళీ ఓటు వేస్తారా? వేయము అని 89% మంది ప్రజలు, 89% మంది ప్రజలు వేయమని చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ అని 100% మంది చెప్తా ఉన్నారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా, ఒక్క ఓటు ఇటు పోకుండా పడుతుంది కేసీఆర్ దిక్కు. ఇక ఇటు ఒక్కసారి చూద్దాం. అగ్నిపథ్ను మీరు సమర్థిస్తారంటే అవును సమర్థిస్తామని చెప్పి 66% మంది, నో సమర్థించమని 34% మంది, మొత్తం దాదాపుగా 10,000 ఓట్ల వరకు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక ఆర్జీ అన్ని కులాల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అగ్రవర్ణ పేదల గురించి చర్చ చేయండి. తప్పకుండా మీరు కామెంట్ రూపంలో ఆర్జీవీకి ఏం అడగాలనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో వేయండి. ఖచ్చితంగా వాటిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక ఇవి ఏం రాసుకో జయశంకర్ సార్ ఫోటోకు స్థానం లేదు. మణిహారం అట. ఇంకా పాదాల కాల నుంచి వేసుకురాకపోయినామా, కాలు బూట్ల కింది కూడా కనిపించేట వేసుకురాకపోయినావు. యసుడు ఓ పత్రిక, ఇదో కథ. సార్ ఫోటో ముఠా ప్లేస్ లేదు. ముఠా ఇది. ఇక్కడ కూడా అదే మళ్ళీ ఎవరు? గద్వాల విజయలక్ష్మి కదా మేయర్. జన్మదిన శుభాకాంక్షలట. 700 ఆయన నీ ఫస్ట్ పేజీ. అదాని కోసం మోదీ సర్కారు రేవు బేరమట. నువ్వు మరి మై హోమ్ రామేశ్వరరావు అని దొంగ కోసం నువ్వేం చేసినావు, నువ్వేని కథలు పడ్డావు. రాష్ట్రమే బేరం అయిపోయా. అదో IIIలో ఆందోళన విరమణ. ఈ వార్త వేసినావు కానీ ఇప్పటిదాకా ఆందోళన జరిగిన విషయం ఇన్ని రోజులు ఎన్నడన్నా IIIలో ఆందోళన జరుగుతున్నట్టుగా వార్త వచ్చిందా? సైన్యంలో కాంట్రాక్టు పద్ధత, మరి డాక్టర్లలో కాంట్రాక్టు పద్ధతి లేదు ఇక్కడ మన తాన.
సిగ్గుండాలి చెప్పడానికి కూడా అన్ని దొంగ మాటలు చెప్తుంది ఈ పత్రిక. ఇక ఈనాడైతే మొత్తం బరి తెగించి బరివాతల ఇక్కడ కూడా మళ్ళీ ఇదే ఈడ కూడా మళ్ళీ ఇదే. ఇక ఈనాడు ఇది ఏమీనాడో ఇది ఏం కథనో. ఇక్కడ పెద్ద వార్త వేస్తారు ఏంటంటే ఇది కేంద్రం మీద అట్లా ఇంటికి అగ్నివీరులంతా ఇంటికే ఇట్లా పెద్దగా అట్లా అన్ని దొంగ వార్తలు. రామోజీరావు మొత్తం సర్వం ఇజ్జత్ మానం కానించి అన్ని అమ్ముకుంటుండు రామోజీరావు. అది ఇంకోటి గోనె ప్రకాశ్ అన్న పంపించిండు ఇది టీషర్టు ఎడికి అమెరికాకి. ఓకే ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. జీవితం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగంలో ఉందని భావించే మనిషి ఒకటే ఉరుకులు పరుగులు పెడతాడు, కానీ జీవితం ఆ విధంగా లేదు. పారే నదిలా, పసిపాప నవ్వులా, పూచిన పువ్వులా, శాంతి గీతంలా కూడా లేదు. ఎప్పటికీ ఎంత అవసరమో అంతవరకే తనదైన శైలిలో ముందుకు నడిపిస్తుంది. అవగాహనకు రానంత వరకు జీవితం అడవిలో పులి లాంటిది. అవగాహన వచ్చిన మరుక్షణమే ఈ జీవితం గోడ మీద పులి బొమ్మే అంటూ కాలభైరవ ఉపాసకులు చంద్రస్వామి రాసిన ఆజ్కి బాత్ను చూసుకోవచ్చు. వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, నూతన క్యాంపస్కు ప్రారంభోత్సవం, 280 కోట్లతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ప్రారంభం, బాగ్చి హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన, బెంగళూరు బేస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ ఈరోజు. సోనియా డిశ్చార్జ్, విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన అధికారికంగా ప్రకటించిన జైరాం రమేష్. కోవిడ్ లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. జూన్ 2న సోనియాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం గత వారమే ఆసుపత్రిలో చేర్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో జూన్ 23న ఆమె ఈడీ ఎదుట హాజరుకు కావాల్సి ఉంది. కాగా ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారంట. 23వ తారీఖు కూడా ఈడీ ముంగడికి హాజరు కావాలి. పరస్పర బదిలీలకు ఓకే, ఆమోదముద్ర వేసిన తెలంగాణ సర్కార్. అధికారులతో సమావేశమైన మంత్రి సబిత. ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఆదేశాలు. 2558 ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రయోజనం, హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు అంటూ ఒక వార్త. అంటే అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ట్రాన్స్ఫర్స్ అంట, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్. సరస్వతి మాత సాక్షిగా అలుపెరగని పోరు, 7వ రోజుకు చేరుకున్న బాసర IIIT విద్యార్థుల ఆందోళన అని చెప్పేసి ఆందోళన నిన్న విరమించారు. తర్వాత అక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అంటే పరిష్కరిస్తాం అట్లని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి చెప్పిందంటే దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. సమస్యలు ఏంటో మీకు తెలుసా అంటే హాస్టల్ విద్యార్థులు జైలు జీవితం గడుపుతున్నారు, మీరు వెళ్ళరు, మేము వెళ్తే ఆపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసిండు. అయితే రాత్రే ఈ చర్చలు సఫలమైనాయి. ఇంకా ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది. జూలై 3 సాయంత్రం 4 గంటలకు మోడీ సభ. నడ్డా, అమిత్ షాలతో పాటు 300 మంది. ఈటల, అమిత్ షాను కలిస్తే తప్పేంటి? జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ బీజేపీలో ఉంది. హోటల్లో ఏర్పాటు పరిశీలన, పార్టీ నేతలతో కలిసి చర్చించినటువంటి బండి సంజయ్. అంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు 10 లక్షల మందితో. కాబట్టి రాష్ట్రపతికి ఫిర్యాదు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కాంగ్రెస్ నేతల భేటీ. రాహుల్పై ఈడీ కేసులు, అగ్నిపథ్ నిర్ణయాలపై కంప్లైంట్, తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి వినతి. ఇక ప్రజలకు టీ, బన్నులు అందించిన మాజీ క్రికెటర్ అంట. తన వంతు సాయం అందిస్తున్న రోషన్ మహానామా. ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజానీకం. పలువురు ప్రముఖులు కూడా రోషన్ దారిలో. విదేశీ రుణాలు చెల్లించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం. అమెరికాలో కాల్పుల కలహలం. వాషింగ్టన్లో డీసీలో కాల్పులు, ఒకరు మృతి. అప్రమత్తమైన డీసీ పోలీసులు. అమెరికాలో మరోమారు కాల్పుల మూత మోగింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు పలువురు కూడా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. నేటి నుంచి ఏబీవీపీ ఉద్యమ బాట. బాసర విద్యార్థులకు బాసటగా ఏబీవీపీ కార్యాచరణ. నేడు, రేపు, ఎల్లుండి నిరసన కార్యక్రమాలు. ప్రభుత్వం ముందుకు 6 ముఖ్యమైన డిమాండ్స్ అంటూ ఒక వార్త ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏబీవీపీ ధర్నా చేస్తూ ఉంది. తర్వాత ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. తర్వాత 10,000 మంది పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పూర్వ విద్యార్థులు కూడా మేము మీకు బాసటగా ఉంటాం, మీతో పాటు మేము ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో తర్వాత ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అక్కడ బాసర IIITకి వెళ్ళి అక్కడ విద్యార్థులకు వాళ్ళకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక మొత్తం చేయి దాటిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం అక్కడ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పంపేసి అక్కడ చర్చలు జరిపి
మేము అన్ని కూడా పరిష్కరిస్తాం, 4 రోజుల్లాగా పరిష్కరిస్తాం, 15 రోజుల్లో మరొకసారి నేను IIITకి వస్తా అని చెప్పేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పడంతో వాళ్ళు శాంతించినటువంటి విద్యార్థులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. గత 4 సార్లు కూడా చర్చలు జరిపిన కానీ అది విఫలమైపోయింది. ఇట్లాంటి హామీలు ఇచ్చినప్పుడు కూడా నమ్మలేదు, కానీ చివరికి తప్పదు ఏదో సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్నట్టు పాపం మళ్ళీ కేయులో ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నడుస్తూనే ఉంటుంది, అంతే ఉంటుంది. ఇక ఆదాబ్ హైదరాబాద్లో ప్రధాన వార్తలు అయితే అవైతే ఒకసారి ఈనాడుకి వెళ్దాం. 4 ఏళ్ల తర్వాత అగ్నివీరులంతా ఇంటికి, ఆ తర్వాతే రెగ్యులర్ సర్వీస్ కోసం దరఖాస్తు, 25% ఎంపిక పూర్తిగా సైన్యం ఇష్టం, దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదు, నేటి నోటిఫికేషన్ ఆర్మీ స్పష్టీకరణ. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకోవడం అన్నది పూర్తిగా తమ పరిధిలోకి అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్లోని అంశాలు ఇవి అంటూ అయితే దీనికి సంబంధించి 4 సంవత్సరాలు మాత్రమే కొనసాగాలని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారంట సైన్యానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో. ఒక పరస్పర బదిలీలు, ఉపాధ్యాయుల మ్యూచువల్స్కు పచ్చ జెండా, ఇతర శాఖల ఉద్యోగులకు కూడా 4,000 మందికి పైగా అనుమతిస్తూ ఉత్తర్వులు చేసింది నిన్న సర్కార్. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో అక్కడ బదిలీ చేసేటుంటారు. చర్చలు సఫలం, బాసరా ఆర్జీయూకేటీ విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం, దశల వారీగా సమస్యల పరిష్కారానికి హామీ, నేటి నుంచి తరగతులకు హాజరు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా మార్గం ఆరోగ్య భాగ్యం, మధు యోగం తర్వాత ఆన్లైన్ యోగినులు అంటూ అక్కడ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సోమవారం ఆసనాలు సాధన చేస్తున్న విద్యార్థులను అంటూ అక్కడ ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. దిగి వస్తున్న వంట నూనెల ధరలు, 2 నెలల్లో తొలిసారి తగ్గుదల, ఇండోనేషియా నుంచి పెరిగిన ఫామ్ ఆయిల్ దిగుమతులు, దాంతో మొత్తం మీద రేట్లు తగ్గే అవకాశం ఉందట ఒకవేళ వంట నూనెలకు. 10 లక్షల మందితో భారీ సభ, జూలై 3న నిర్వహణకు ఏర్పాట్లు అంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. అంటే మొత్తం మీద 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం, ఇది పేరడ్ మైదానంలో నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ దానికి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి 50 లక్షల పాంప్లెంట్లు ఇంటింటికి పంచాలనేటువంటి ఒక ప్రతిపాదన, అంటే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయంటే దీనికి సంబంధించి ప్రధాని మోడీ తర్వాత బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా అంటే దీనికి ఆధారయ్యేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. అంటే తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందుకోసం అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ఇవాళ యోగా డేకి సంబంధించి కూడా ఉపరాష్ట్రపతి ఇక్కడికి వెంకయ్యనాయుడు ఇక్కడికి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. 50,000 మందితో ఇక్కడ యోగా డేని కూడా నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద తెలంగాణలో పాగా వేయడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నం మాత్రం చేస్తా ఉంది బీజేపీ. భారత్ బంద్కు పాక్షిక స్పందన, దేశవ్యాప్తంగా 602 రైళ్లు రద్దు, హర్యానా పంజాబ్లలో రహదారుల దిగ్బంధం. సరే, దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో కనపడ్డప్పుడు కూడా హైదరాబాద్లో మాత్రం పాక్షిక తాత్కాలిక మాత్రమే ఒకరోజు మొన్ననే ఉంది అంతే. ఇంకా ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద డిసెంబర్ వరకు కూడా పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది. 12 కిలోల బియ్యం సంబంధించింది. భూమి అంటూ దూసుకెళ్తోంది, రిజిస్ట్రేషన్ల రాబడిలో తెలంగాణ దూకుడు, జాతీయ స్థాయిలో 5వ స్థానం. ఇంకేందుకు పోతనే ఉంటుంది లెక్క. ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు అయితే ఇవి. ఇక నమస్తే తెలంగాణ మేడం దగ్గరికి వెళ్దాం. ఆదాని కోసం మోడీ సర్కార్ ఇక మళ్ళీ ఇదంతా కథ ఎన్నడూ కనిపించలేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఇట్లా మేము డెవలప్ చేసినాము. కూరలు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఉపాధ్యాయుల సంగతి ఏంది, వాళ్ళకి సంబంధించి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా అంటే దాని గురించి మాట్లాడరు. మళ్ళా జూలైలో ఎంట్రన్స్ టెస్టులు పాలిసెట్తో మొదలు, పీసెట్తో ముగింపు అని చెప్పేసి అంటున్నారు. ఇక పాఠశాల విద్యాశాఖలో పరస్పర బదిలీలు, సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం. మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇది కథ. IIITలోని ఆందోళన విరమణ, మంత్రి సబితాతో చర్చలు సఫలం, నేటి నుంచి తరగతులకు హాజరు. అంటే చర్చలు విఫలం అన్నప్పుడు రాలే. నిన్న మొన్న ఎప్పుడు కూడా అసలు బాసరా IIITలో ఉద్యోగం జరుగుతున్నట్టు గానీ, చిన్న వార్త, విద్యార్థులు ఆందోళన చేస్తున్నట్టు గానీ, చిన్న ఫోటో గానీ, చిన్న వార్త కూడా రాలే. మరి ఇవాళ ఎందుకు వచ్చింది? లేని ఆందోళన ఎట్లా విరమించారు? ఉండాలి కదా. గత 7 రోజులు చేసినప్పుడు కూడా నమస్తే తెలంగాణ పేపర్ ఏం రాస్తుంది, తర్వాత ఏం పబ్లిక్ ఏం చెప్తా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేని ఆందోళన ఇవాళ ఎట్లా బయటకు వచ్చింది. అగ్నిపథ ఆపేదాకా పోరు. ఇక మళ్ళీ ఇట్లా కేంద్రం పైన కాబట్టి అట్లుంటుంది. సైన్యంలో కాంట్రాక్ట్ పద్ధత, మరి ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి దాని గురించి చెప్పాలి కదా. కాక చెప్పాలి కదా సమాధానం. అవును, ఈయన హరీష్ రావు కూడా చెప్పాలి. మరి మంత్రి హరీష్ రావు కూడా చెప్తే మంచిగా ఉంటుంది. ఇక క్లోజప్ టూత్పేస్ట్ వాడాలి, ఇట్లుండాలి కథ. ఇగో ఇది దీంట్లో ఉన్న వార్తలు అయితే ఒక్కసారి
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మళ్ళీ ఓటు వేస్తారా అని చెప్పేసి అడిగితే వేస్తామని 13% మంది, వేయము అని 87% మంది చెప్తా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వర్ధన్నపేటలో ఒక గట్లున్నది కథ. టీఆర్ఎస్ నుంచి ఎవడు పోటీ చేసినా కనీసం ఓట్లు అడుక్కోవడానికి కూడా రానియమని చెప్పేసి బాలు కొంగల అంటున్నాడు. అన్న తెలంగాణ వచ్చాక మారేది నా బైక్ నెంబర్ ప్లేట్ మాత్రమే, అంతా సత్యనాశనం సర్వనాశనం, మన బ్రతుకులు మారాలంటే మరో పోరాటం తప్ప అని చెప్పేసి అంటున్నాడు. వామ్మో ఇంకా మనకంచే మన చేను వేస్తుంది అన్న అని చెప్పేసి అంటున్నాడు. రంగురాజు అంటున్నాడు, వేస్తామన్నా ముఖం మీద చెప్పులు ఒంటి మీద ఏదో రాసిండిగా ఏంది మళ్ళీ నువ్వు ఆర్జీవి ఇప్పటి వరకు ఎంతమందిని అడగన్నా అని చెప్పేసి అంటున్నాడు. మిషన్ భగీరథ నీళ్లు మా ఊళ్ళో సమస్య అన్న, మాట్లాడండి అన్న సుదర్శన్ అన్న అని చెప్పేసి మీ అంటున్నాడు. ఊరే ఊరో తెలియాలిగా మిత్రమా, నాకు తెలియకపోతే ఎట్లా మాట్లాడుతుంది చెప్పు. మీ ఊర్లో సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది మిషన్ భగీరథకు సంబంధించి. మళ్ళీ ఇంకా తెలంగాణకి ఓటు వేస్తారా అన్న, సిగ్గు ఉండాలని చెప్పేసి అంటున్నా. టీఆర్ఎస్ నుండి ఎవరు నిలిచినా వారికి డిపాజిట్ కూడా రానివ్వమని చెప్పేసి ఇంకో అంటున్నా. ఇది పరిస్థితి. టీఆర్ఎస్ అంటే చీకేసి తాటిఫండట. అన్నా మేము మీ అభిమానులమే కానీ పద్ధతి నచ్చలేదు బీజేపీ. ఏమంటున్నాడు, ఆ బద్మాష్కి ఓటు వేసి దండగా. ఏ బద్మాష్కో మరి ఇట్లున్నది కథ. ఆరూరి రమేష్ గారికి ఇట్లా వస్తుంది స్పందన. మొత్తం మీద 87% మంది మేము ఎట్టి పరిస్థితుల్లో వేసేది. తెలంగాణలో విద్యను సర్వనాశనం చేసిన మహానుభావుడు, ఆ గొప్ప వీరుడు, యోధుడు, అట్లా అన్ని ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పేసి 100% మంది కేసీఆర్ వాడే ఫుల్ వాడే ఓట్లు. వాళ్ళు కూడా వేసారు, వాళ్ళ బ్యాచ్ కూడా ఏదో వేయాలి కాబట్టి మరి వేసినట్టున్నారు పాపం. విద్య ఒక్కటే కాదన్న అన్ని రకాలుగా తెలంగాణ ఆగమైపోయింది. 80,000 పుస్తకాలు చదివి కేసీఆర్కి చదువు విలువ తెలియకపోవడం బాధాకరం అని చెప్పేసి ఆగమైన విద్యా వైద్యం. మల్లన్న గారు కీనూస్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అంటున్నాడు. కేసీఆర్ అంటే కొలువులు చదువులు రావు, కే అంటే కొలువులు, సి అంటే చదువులు, ఆర్ అంటే రావు అని చెప్పేసి అంటున్నారు. విద్యార్థులకు చదువు విలువ తెలవాలని 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కావాలని చేస్తున్నారు. దీని ద్వారా వారికి చదువు విలువ తెలుస్తుంది అని చెప్పేసి